వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. ఇవాళ మనం ఒక ఎడ్యుకేషనిస్ట్, తెలంగాణ లైబ్రరీస్ చైర్మన్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ శ్రీ రియాజ్ గారితో ఉన్నాం. సార్, మీ గురించి చాలా తక్కువ మందికి తెలంగాణలో ఇంట్రడక్షన్ కావాలి యాక్చువల్లీ. సో ఐఎమ్ డైరెక్ట్లీ స్టార్టింగ్ ఇన్ టు ద టాపిక్. మీకు తెలంగాణలో ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లో మీ స్టూడెంట్స్ ఉంటారు అని ఒక టాక్ ఉంది. హౌ డూ యూ టేక్ ఇట్? ఆనంద్ గారు, మొట్టమొదటిసారిగా లెట్స్ టాక్ మీడియాకు, ప్రధానంగా మీకు, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అభిమానంతో నన్ను వెతుక్కుంటూ వచ్చి 4 ముచ్చట్లు నా ద్వారా ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు సార్. వాస్తవంగా నేను బై నేచర్ ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడి వచ్చేవాడిని సార్. నేను బిఎడ్ ఎంట్రన్స్ రాసినప్పుడు నేను వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్స్. దాని తర్వాత నేను కొంతకాలం గవర్నమెంట్ టీచర్ కూడా పనిచేశాను. కేజీ నుంచి మొదలుకుంటే పీజీ వరకు ఉపాధ్యాయునిగా ఉన్నాను. కాకతీయ యూనివర్సిటీలో చాలా కాలము నేను ప్రొఫెసర్ స్థాయిలో పనిచేశాను, బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టీచర్గా ఉన్నాను. దాదాపు 20 ఏళ్ళ పైగా నాకు టీచింగ్ అనుభవం ఉంది సార్. అనేక డిఎస్సి క్లాసులు చెప్పాను, ఎంట్రన్స్ క్లాసెస్, జాబ్కి సంబంధించిన డిఎస్సి క్లాసెస్, బిఎడ్ సంబంధించిన ఎంట్రన్స్ క్లాసులు, తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్, అట్లాగే గ్రూప్ 1 గ్రూప్ 2 క్లాసులు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీలో 2 సందర్భాల్లో సివిల్ సర్వీసెస్ క్లాస్ కూడా ఎంగేజ్ చేశాను. ఆ నేపథ్యంలో సుదీర్ఘమైన అనుభవం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండడం వల్ల సహజంగానే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది టీచర్లుగా, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లుగా, దాంతోపాటుగా వివిధ శాఖలలో ఎస్ఐ కానిస్టేబుల్గా వివిధ శాఖల్లో సెటిల్ అయినారు సార్. కాబట్టి ఈ సుదీర్ఘ అనుభవం ఏదైతుందో అది అనేక మంది స్టూడెంట్స్ని నాకు అప్పగించడం వల్ల సహజంగానే ప్రతి ఆఫీస్లో, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో నా విద్యార్థులు ఉన్నారనేది గర్వంగా నేను భావిస్తాను సార్. సార్, జనరల్గా ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు యువర్ని రైట్ పొజిషన్ నా. ఇప్పుడు మీ స్టూడెంట్స్ కూడా కొంతమంది మీ దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు ప్రాబబ్లీ ఇన్ దేర్ అఫీషియల్ కెపాసిటీస్. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు చేస్తున్న వర్క్స్ చూస్తున్నప్పుడు కానీ హౌ డూ యూ ఫీల్? అరే, నేను టీచ్ చేశాను, దిస్ ఇస్ మై ప్రోడక్ట్ అన్న ఫీలింగ్ ఉంటుందా మీకు? నేను మొట్టమొదటిసారిగా సెక్రటేరియట్కి పోయినప్పుడు నేను సెక్రటేరియట్కి భయంగా లోపల పోయినాను సార్. ఎందుకోసం అంటే నేను ఎప్పుడు పాలకవర్గాలతో కలిసి పనిచేసే నేపథ్యం కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా కొంత లెఫ్ట్ ఉద్యమాలతో ప్రభావితమైన నేను. సెక్రటేరియట్లోకి పోయే ఒక పని వచ్చినప్పుడు చాలా కష్టపడి సెక్రటేరియట్ మెట్లెత్తున్నప్పుడు బహుశా నాకు తెలిసి ఒక డిఎస్పీ ర్యాంకుకి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నాకు సెల్యూట్ కొట్టాడు. నేను కొంచెం ఆశ్చర్యపోయినాను. నేను సెల్యూట్ చేసి, సార్ నేను మీ దగ్గర చదువుకున్నాను సార్, పలానా బ్యాచ్ అని చెప్పాడు. నేను నిజంగా వండర్ అయినాను. నేను సెక్రటరీ మెట్లెక్కుతూ ఉన్నప్పుడు లంచ్ టైం అది, అన్ని ఫ్లోర్లలో నేను నడుచుకుంటూ సెక్రటరీ మెట్లెక్కిపోతున్నప్పుడు, లిఫ్ట్ ఉన్నా కూడా నేను నడుచుకుంటూ పోవడం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను, ఆరోగ్యపరంగా మంచిగా ఫిట్గా ఉంటామని. ప్రతి ఫ్లోర్లో కూడా అనేక మంది వచ్చి నాకు సెల్యూట్ చేయడం మొదలుపెట్టారు. నేను నిజంగా జీవితంలో బహుశా నా జీవితం సార్థకమైందని భావించాను సార్. ఒకసారి ఏమైందంటే, నేను కాజీపేటలో జంక్షన్ దాడుతున్నప్పుడు ఒక లేడీ పోలీస్ వచ్చి నన్ను ఆపింది. అప్పుడు ఆగినాను సార్. అయినాక వచ్చి, సార్ నమస్తే సార్ అంది. అమ్మ అంటే ఆమె ఏమందంటే, నేను గుర్తుపట్టలేకపోయాను అమ్మాయి యాక్చువల్గా 7th క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలని వాళ్ళు డిసైడ్ చేశారు. నేను కొంతకాలం గవర్నమెంట్ టీచర్గా పనిచేసినప్పుడు బేసికల్గా ఒక తండాలో పనిచేశాను. చిన్న పిల్లలకే పెళ్లి చేసే ప్రయత్నం చేసేది. అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఏం చేశానంటే, ఆ అమ్మాయిని ఇంకొక 5-6 7th క్లాస్ అయిపోతే వాళ్ళు చదువు స్టాప్ చేసి ఒక 1-2 years చిన్న పనులు చేయించి తర్వాత పెళ్లికి తీసుకుపోయేది పిల్లల్ని. గుండాజమడు తండాలో ఆ పిల్లల్ని నేను ఏం చేశానంటే, ఒక 5-6 పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పి తీసుకొచ్చి నేను గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేశాను. వరంగల్లో ఎస్టీ హాస్టల్లో జాయిన్ చేశాను పిల్లల్ని. చేస్తే ఒక 3-4 ఏళ్ళు పిల్లలు కష్టపడి చదువుకున్నారు. చదువుకొని 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, జాబ్ వచ్చింది. ఈ అమ్మాయి కానిస్టేబుల్ అయింది, సెల్యూట్ చేసింది అమ్మాయి. తర్వాత తరంలో ఏమైపోయిందంటే, ఈ పిల్లలు ఒక 5-6 పిల్లల్ని నేను మోటివేట్ చేశాను. ఈ పిల్లల తర్వాత ఎప్పుడు కూడా ఆ తండాలో డిగ్రీ చదవకుండా ఏ అమ్మాయికి పెళ్లి కాకుండా వాళ్ళే చూశారు. మళ్ళీ పిల్లల్ని తీసుకుపోయినారు, మళ్ళీ చదివించారు, హాస్టల్లో పెట్టారు, మళ్ళీ చదివించారు, మంచి పొజిషన్ తీసుకొచ్చారు. ఒక 5-6 డెవలప్ కాగానే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు డెవలప్ అయినారు. కాబట్టి ఒక జనరేషన్ని మనం ప్రభావితం చేయాలనుకుంటే ఐడియాలో కొంతమంది సెలెక్ట్ చేసుకున్నా అది మళ్ళీ ఫిల్టరేషన్ పద్ధతిలో కింది వరకు పోతుంది సార్. దీన్నే మనం ఏమంటాం అంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అంటాం. అంటే అధోముఖ వడబోతు సిద్ధాంతం. అంటే పైన కొద్దిమందిని చేసినా వాళ్ళు మళ్ళీ కొద్దిమందిని చేస్తారు, మళ్ళీ కొద్దిమందిని చేస్తారు, మళ్ళీ కొద్దిమంది చేస్తారు. ఈరోజు తెలంగాణలో 1948
సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అవుతున్నప్పుడు ఈ రాష్ట్రం యొక్క లిటరసీ 6% సార్. ఇప్పుడు ఈ రాష్ట్రం యొక్క లిటరసీ దాదాపుగా 65% దాటింది, ఇంకా ఎదగాలి. ఓకే. దీని వెనక అనేక మంది ఉపాధ్యాయులు, నేను మాకు చదువు చెప్పిన వాళ్ళు, అందులో నేను ఒకరిని కావచ్చు, అందరూ కృషి ఉంది కాబట్టి ఈరోజు అక్షరాస్యత పెరిగింది, డెవలప్మెంట్ పెరిగింది. కాబట్టి సమాజం కోసం సమిధగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మన వైపు నుంచి కూడా సెల్యూట్ చేసే బాధ్యత మన మీద ఉంటుంది సార్. సార్, ఇప్పుడు మీరు చెప్తూ మీరు కొంతమంది ఇన్స్పైర్ చేశారని అర్థమైంది నాకు. మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు? నా టీచర్లే సార్. వాట్ వాజ్ యువర్ బ్యాక్గ్రౌండ్? నా టీచర్లే సార్. బేసికల్గా నేను ఒక టీచర్ కొడుకును సార్. మాది ట్రెడిషనల్గా వ్యవసాయ కుటుంబం. ఓకే. మా తాత వ్యవసాయం చేసేది, మాకు ఇప్పటికీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి కొంచెం. మా ఫాదరు ఆ జనరేషన్లో చదివిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళని చదివించాడు, వాళ్ళ చెల్లెని చదివించాడు. ఓకే. తర్వాత మేము టీచర్గా ఉన్నప్పుడు అప్పుడున్న సాంప్రదాయం ఉండిందంటే ఏ ఊళ్ళో ఉద్యోగం చేస్తే ఆ ఊళ్ళో ఉండేది. రైట్. ఇప్పటిలాగా రాత్రి రాగానే మొత్తం లైట్ల వెలుక్కొచ్చి సిటీలో ఉండే లైఫ్ లేదు. ఇప్పుడు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అయినా పోతున్నారు, మళ్ళీ సిటీకి వచ్చి ఉంటున్నారు. అప్పుడు ఆ సాంప్రదాయం లేదు సార్. రైట్. టీచర్లు ఊళ్ళల్లో ఉండేది. సాయంత్రం పూట అక్కడ యూత్ తోటి వాలీబాల్ ఆడేది, ఓకే. ఆ యూత్ తోటి బ్యాడ్మింటన్ ఆడేది, యూత్తో ఉండేది, యూత్ని ఇన్స్పైర్ చేసేది. అట్లా టీచర్ తరం మా ఫాదర్ అప్పుడు టీచర్లు అందరూ అట్లే ఉండేది. అట్లా నా చదువు తెలుగు మీడియం స్కూల్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇంత మంచి తెలుగు మాట్లాడడానికి అవకాశం కూడా, నేను పల్లెటూరులో చదువుకోవడం వల్ల నేను తెలుగు మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పుడు బుజ్జాయి, బాలమిత్ర, చందమామ లాంటి పుస్తకాలు చదవడం వల్ల సాహిత్యం మీద మక్కువ పెరిగింది సార్. కాబట్టి ఒక రకంగా నేను పల్లెటూరు స్కూల్లో చదివాను కాబట్టి అప్పుడు వచ్చిన మొదటి తరం టీచర్లు, అంటే స్వతంత్ర ఉద్యమం తర్వాత వచ్చిన మొదటి తరం టీచర్లు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఆ ఊళ్ళో ఉండేది, పిల్లలతో గడిపేది. కాబట్టి ప్రతి టీచర్, నాకు చదువు చెప్పిన ప్రతి టీచర్ నాకు రోల్ మోడలే. ఇవాళ ఒక ఇంతకుముందు బతకలేక బడి పంతులు అనేవాళ్ళు, ఇవాళ ఒక టీచర్ పరిస్థితి ఎలా ఉంది సార్ మన స్టేట్లో? అంటే నాకు తెలిసి గవర్నమెంట్ టీచర్లకి వేతనాల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. చక్కటి వేతనాలు ఇస్తున్నారు గవర్నమెంట్ టీచర్లకి. 1964-66లో ఒక కమిషన్ వచ్చింది, దాని పేరు కొఠారి కమిషన్. అదేముంటుందంటే ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని చెప్తుంది. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ధారించబడుతుందని. సమాజానికి నిర్ధారించే, సమాజాన్ని ప్రభావితం చేసేది బేసికల్ టీచర్లే. రైట్. కొఠారి కమిషన్ రైట్గా దాన్ని ఐడెంటిఫై చేసింది. కానీ తర్వాత క్రమంలో ఏమైపోయిందంటే ప్రధానంగా గవర్నమెంట్ విద్యలో రావాల్సిన మార్పులు రాలేదు సార్. దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ ఫినామినా స్టార్ట్ అయినాక, అంటే సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినాక 1990లో సోవియట్ యూనియన్ పతనం అయిపోయిన తర్వాత అమెరికా విధానాలే, అంటే అమెరికా ఆర్థిక విధానాలే ప్రపంచ ఆర్థిక విధానాలుగా మారిపోయినాయి. అవే మనకు లిబరలేషన్, సరళీకరణ, అట్లాగే ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, మనకి ప్రపంచీకరణ, ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి. ఆ ఎల్పిజి రిఫార్మ్స్ ఏం చేశాయంటే ప్రపంచీకరణ పెంచే క్రమంలో దేశాల యొక్క సరిహద్దులు మ్యాపులనే కనిపించాయి. డబ్బులుంటే ప్రపంచంలో ఎక్కడికి పోయి చదువుకునే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ కోర్సెస్ బాగా విలువ పెరిగింది. అంటే నువ్వు బీటెక్ చదవాలన్నా, ఎంబీబీఎస్ చదవాలన్నా, లా చదవాలన్నా, ఫార్మసీ చదవాలన్నా, ఎంబీఏ చదవాలన్నా నీకు ఇంగ్లీష్ రావాలి. కాబట్టి ఇంగ్లీష్ విద్యకు బాగా ప్రయారిటీ పెరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ ఏం చేశాయంటే ఆ ఇంగ్లీష్ విద్యను అడాప్ట్ చేసుకోలేకపోయినాయి సార్. చేసుకోకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ సంకుచితం అయిపోయినాయి. గవర్నమెంట్ టీచర్కి మంత్లీ కొంత శాలరీ వస్తుంది కాబట్టి అతను ఆ శాలరీతో తన పిల్లలకు అడ్వాన్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాడు. అది అతను తప్పనట్లే. నేను చాలామంది గవర్నమెంట్ స్కూల్ టీచర్లను విమర్శ ఏంటంటే వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించారని. కరెక్ట్. బహుశా నాకు తెలిసి గవర్నమెంట్ టీచర్కు ఉన్నంత ఎబిలిటీస్ ప్రైవేట్ టీచర్లకు ఉండవు. వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని వస్తారు వాడు బీఎడ్ 2 సంవత్సరాలు, డిఎడ్ 2 సంవత్సరాలు చదివి వస్తాడు. కరెక్ట్. స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అడాప్ట్ చేసుకోలేకపోయినాయి. రైట్. ప్రభుత్వ పాలసీలో ఉండే లోపాలు. అందుకోసం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము ఎక్కడికి పోయినా కూడా గ్లోబలైజేషన్ అవకాశాల కోసం ఇంగ్లీష్ మీడియం చదువుని మేము పిల్లలకు సలహాలు ఇస్తున్నాము. సమాజం వర్టికల్గా విడిపోయింది కదా సార్. తెలుగు మీడియం పిల్లలు ఊళ్ళలో ఉండిపోతున్నారు, ఇంగ్లీష్ మీడియం వాడు ఖండాంతరాలు దాటిపోతున్నాడు, సముద్రాలు దాటిపోతున్నాడు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఏమైపోయినాయి, సంకుచితం అయిపోయినాయి. గవర్నమెంట్ టీచర్ల పరిస్థితి ఏంటో చెప్తాను. నేను 2-3 స్కూల్స్ విజిట్ చేశాను. 10 మంది పిల్లలు సార్, 18 మంది టీచర్లు. ఈ పాఠం చెప్పడానికి పిల్లలు లేరు. శాలరీస్ లక్షల రూపాయల శాలరీస్. అంటే ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు చేరట్లేదంటే పిల్లలకి కావాల్సిన అవకాశాలు ఈ విద్య ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. యశ్పాల్ కమిటీ అని ఒక కమిటీ ఉంది సార్, కమిషన్. 2005లో దాన్ని మనం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు. NCF 2005 అంటాం దాన్ని. వాళ్ళు బేసిక్ నుంచే ఇంగ్లీష్ ఇవ్వన్నారు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్ కనుక ఇంగ్లీష్ మీడియం అడాప్ట్ చేసుకుంటే బాగుపడతాయి. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మోడల్ స్కూల్ స్కీమ్ని 2011లో అప్పుడు మనకు ప్రధానంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నారు.
మోడల్ స్కూల్స్లో నీకు అడ్మిషన్ దొరకడం చాలా కష్టం, బికాస్ దట్ స్కూల్స్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. తెలంగాణలో ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు సరే గత గవర్నమెంట్లో ఉన్న వారు ఈ గురుకుల స్కూళ్ళని తీసుకొచ్చారు. గురుకుల స్కూళ్ళలో అడ్మిషన్ దొరకడం చాలా కష్టం. ఆఫ్ కోర్స్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియమే సార్, ఇంకేమీ లేదు. కాబట్టి మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ అవసరమైంది. నేను ఇంగ్లీష్ గొప్ప భాష అనట్లేదు, ఇంగ్లీష్ కన్నా తెలుగే గొప్ప భాష. కానీ ఈరోజు సైన్స్, మ్యాథమెటిక్స్, రీసెర్చ్, ప్రొఫెషనలిజం ఎందులో దొరుకుతుంది? మనకి ఏ భాషలో దొరుకుతుంది? ఇంగ్లీష్లో ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ అవకాశం. కాబట్టి అది అడాప్ట్ చేసుకోకపోవడం వల్లనే స్కూళ్ళల్లో ఎక్కువ స్ట్రెంత్ జరగట్లేదని నా రీసెర్చ్, నా పరిస్థితులు చెప్తున్నాయి. భవిష్యత్తులో తెలుగు మీడియం కాపాడుకుంటూనే ఇంగ్లీష్ కూడా వన్ ఆఫ్ ది కమ్యూనికేటివ్ లాంగ్వేజెస్గా డెవలప్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న యువత నాతో సహా చాలామంది ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఇంకా చాలు జాబ్ చేసేసుకుందాం, లైఫ్లో సెటిల్ అయిపోదాం అనేది ఐడియా, హోల్ ఐడియా. మీరు గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత పిహెచ్డి, ఎంఫిల్ అంటే ఇంక మీరు ప్రాబబుల్లీ ఇంక మీరు చదవడానికి ఇంకా నెక్స్ట్ టైం లేదు అన్నదాకా వెళ్ళి ఆగారు. ఇంకేమన్నా డిగ్రీస్ ఉంటే కూడా చేసేస్తారేమో నాకు డౌట్. సార్, వాట్ పుష్డ్ యూ టు డూ ఆల్ ఆఫ్ దిస్? అంటే నెసెసిటీ లేదు, యు ఆర్ ప్రాబబ్లీ సెటిల్డ్ బై ద టైమ్ యు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. మీరు ఇప్పుడున్న పొజిషన్ ఒక ఎంఏ చేస్తున్నా సరే ఉండేవాళ్ళేమో. బట్ వాట్ పుష్డ్ యూ టు డూ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్? అంటే నేర్చుకోవాలని తప్పలేదు సార్, ప్రధానంగా కొన్ని అవసరాలు కూడా. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కాకతీయ యూనివర్సిటీలో చదివాను. నేను ఓకే. నేను యూనివర్సిటీలో నేను ఎంట్రన్స్లో యూనివర్సిటీ టాపర్ని. బిఎడ్ గవర్నమెంట్ బిఎడ్ కాలేజ్ వరంగల్లో చదువుకున్నాను. నేను ఎంట్రన్స్లో వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్స్ని. ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను, నేను యూనివర్సిటీ ర్యాంకర్ని. అలాగే ఎంఎడ్ కాకతీయ యూనివర్సిటీలో చేసిన, అది కూడా యూనివర్సిటీ ర్యాంకర్ని. ఎంఫిల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేసే క్రమంలో జేఎన్యూని బేస్ చేసుకున్నాను నేను. ఓకే. ఎంఫిల్ ఐ గాట్ గోల్డ్ మెడల్. ఓకే. ఎంఫిల్ గోల్డ్ మెడలిస్ట్ నేను. అదే ఈ నేపథ్యం అంతా ఎట్లా జరిగిందంటే సార్, బేసికల్గా నేను సోషల్ సైన్సెస్ని బాగా ఇష్టపడతాను. సామాజిక శాస్త్రాలు సమాజాన్ని గురించి పరిచయం చేస్తాయి మనకి. ఆ పరిచయం చేసే క్రమంలో ఆ పరిచయం నుంచి ఈ పరిచయం నుంచి నేను ఇంకా నేర్చుకోవడం తప్పనే ఎన్నింటి చదివే ప్రయత్నం చేశాను. నేను ఇప్పటికీ గర్వంగా చెప్పే విషయం ఏంటంటే, నా ఊళ్ళో నేను చదువుకున్నప్పుడు, 5వ తరగతి చదువుకున్నప్పుడు ఆకాశంలో పోయే ఏరోప్లేన్లను చూసి చప్పట్లు కొట్టే బ్యాచ్ చేశారు నాది. నేను పెద్ద బ్యాక్గ్రౌండ్ చూసినాను కాదు, టీచర్ కొడుకుని, మామూలు టీచర్ పంతులు కొడుకుని. నేను అందరితో పాటు చదువుకున్నాను, కామన్ స్కూల్లో చదువుకున్నాను. ఆకాశంలో ఏరోప్లేన్ పోతే ఆ ఏరోప్లేన్ చూసి చప్పట్లు కొట్టి బా ఇంత గొప్పగా ఆకాశంలో ఎగురుతూ అనుకునేవాడిని. నా జీవితంలో నేను నేషనల్ ఏరోనాటిక్ సంబంధించిన ఒక మిషన్ ఉంటుంది, అంటే మనకి ఈ పౌర విమానయాన శాఖ ఉంటుంది. ఆ శాఖలో నేను అడ్వైజరీ మెంబర్గా నియమించబడ్డాను. ఎస్. ఎందుకోసం అంటే అప్పుడు అజిత్ సింగ్ గారు దానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండేది. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నాకున్న కొంచెం యాక్టివ్నెస్ చూసి దేశం మొత్తం కూడా స్మాలర్ స్టేట్స్ మీద మేము పనిచేశాను. కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే కాదు, స్మాలర్ స్టేట్స్ ఉండడం వల్ల దేశంలో అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్ అనేది నా పాలసీ అన్నట్టు. పనిచేసే క్రమంలో దేశం మొత్తం తిరగడం కోసం నన్ను పెట్టారు. అప్పుడు ఎమ్మెల్సీ దిలీప్ గారు నాకు సహాయం చేశారు. దాని తర్వాత నేను చిన్నప్పుడు గ్లోబ్ నా ఎదురుగా ఉన్నప్పుడు గ్లోబ్లో అనేక దేశాలను చూసేది అన్నట్టు. ఇంగ్లీష్ మాట్లాడడం ఇబ్బందిగా ఉండేది. ఎందుకోసం అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఎంఏ అయిపోయినాక నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ రాకుంటే నేను ఎదగలేను అనుకున్నాను సార్. ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేను ఏ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చిన్న సెంటెన్స్ కూడా ఇంగ్లీష్లో రాయాలని స్థాయి నుంచి వచ్చింది. నేను లండన్ స్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్లో ఇంగ్లీష్లో అడ్రస్ చేశాను స్కాలర్స్ని. అక్కడికి వచ్చిన అంబేద్కర్ గారి 2016లో అంబేద్కర్ గారు అక్కడ 1916 ఆయన చదువుకుంటే సెంచరీ సెలబ్రేషన్ జరిగాయి 2016లో. అప్పుడు లండన్కి నేను వెళ్ళి అక్కడ మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. అంటే మనకు అసాధ్యమైనది ఏముండదు సార్ ప్రయత్నం చేస్తే. కాబట్టి ఈరోజు నేను లండన్ స్కూల్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్లో మాట్లాడడం కానీ, కేంద్ర విమానయాన శాఖలో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా ఉండడం కానీ, అది నాకు చదివించిన వరాలే సార్. చదువు నాకు అవకాశాలు ఇచ్చింది. కాబట్టి చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా, చదువు లేని భవిత పెద్ద సున్నా. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి, మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జీవిత చట్రాన్ని, సామాజిక జీవితాన్ని మార్చుకోవాలంటే చదువు తప్ప వేరే మార్గం లేదు సార్. రైట్. మీరు ఇంత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇన్నేళ్ళు సర్వీసెస్ వేరియస్ గవర్నమెంట్ పొజిషన్స్లో సర్వీస్ చేసి నవ్ యూ చోస్ పాలిటిక్స్. నేను విన్నాను యు ఆర్ ఆల్సో కొంచెం హట్కేగా ఉండేవాళ్ళు కాలేజ్లో, యువర్ స్ట్రాంగ్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ దెర్ వాజ్ ఏ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ మూవ్మెంట్ ఆ టైప్లో కూడా ఉండేవాళ్ళు అని విన్నాను. బట్
అక్కడి నుంచి ఇక్కడికి ఈ జర్నీ ఎలా వచ్చింది సార్? సార్ మంచి ప్రశ్న అడిగారు. ఒకసారి జ్ఞాపకాల తరంగాలకు వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నేను చదువుతున్నప్పుడు రాడికల్ ఉద్యమం ప్రభావం వరంగల్ జిల్లాలో ఎక్కువ ఉండే సార్. రైట్. ఓ విద్యార్థి బానిస చదువుకు బందీ అవుతావా, విముక్తి పోరులో వీరుడు అవుతావా స్లోగన్ అది. ఓకే. అంటే ఈ చదువు బానిస చదువు, అక్కడ బందీ అయిపోయి చదువుకుంటూ వెళ్ళిపోతావా, విముక్తి పోరులో వీరుడు అవుతావా అని స్లోగన్స్ ఉండేది. అప్పుడు మేము ఈ విముక్తి పోరులో వీరుడు కావడం కోసము ఆ ఉద్యమాల్లో పనిచేసే నేపథ్యం అది. సార్ వాట్ యూస్ టు ఇన్స్పైర్ యూ దెన్ అటెళ్ళడానికి? అంటే బేసికల్గా ఏంటంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేది కాబట్టి బాగా రిస్ట్రిక్షన్స్ యొక్క డామినేషన్ పాలిటిక్స్లో కనబడేది. దొరల చేతుల్లో రాజకీయాలు ఉండేది, రైట్. అట్లాగే భూస్వాముల చేతుల్లో రాజకీయాలు ఉండేది. మేము చదువుకున్న ప్రజాస్వామ్య విలువలు మాకు ఆచరణలో కనిపించకపోయేది పెద్దగా. అంటే అప్పుడు ఇంకా అంతకన్నా అభ్యుదయమైన సమాజం ఉంటే బాగుండదని కోరుకున్నాం మేము. కాబట్టి విద్యార్థి ఉద్యమంలో పనిచేసే నేపథ్యం నుంచి వచ్చాం కాబట్టి నేను స్కూల్ డేస్లోనే నేను కాలేజీలో గెలిచాను. కాలేజీ ప్యానల్లో ముఖ్యమైన పొజిషన్ ఎంజాయ్ చేశాను. నేను గెలిచాను, స్టూడెంట్స్ ఎన్నుకున్నాను నన్ను. నా అవతల వాళ్ళకి డిపాజిట్స్ రాలేదు నేను పోటీ చేసినప్పుడు. రైట్. దాని తర్వాత యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా నేను బేసికల్గా విద్యార్థి నాయకుడిని. చాలా కాలము స్కాలర్స్ అసోసియేషన్లో పనిచేశాను, నేను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను. కాబట్టి ఆర్ఎస్సీలో పనిచేశాను, తర్వాత కొంతకాలం ఎస్ఎఫ్ఐలో కూడా పనిచేశాను నేను. అట్లా నేను కొంత ఈ ఇన్స్పిరేషన్కి వచ్చాను. దాని తర్వాత ఏమైపోయిందంటే కొన్ని వర్గాలు పాపులేషన్ ఉంది కానీ వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఆర్థిక ప్రాతినిధ్యం లేదు. కాబట్టి సామాజిక న్యాయ ఉద్యమాల్లో కూడా నేను పాల్గొన్నాను. అంటే ఓవరాల్గా నా తపన ఏంటంటే సార్, ఏ సమాజం అయితే తన ఫలితాలను ప్రజలందరికీ పంచనప్పుడు ఆ సమాజంలో ఫలితాలు అనుభవించే శిక్షణ ఒకటి ఉంటుంది, ఫలితాలను పొందలేని శిక్షణ ఉంటుంది, హ్యావ్ నాట్స్. కాబట్టి హ్యావ్ నాట్స్ని హ్యావ్గా చేయడమే మన ఉద్దేశంగా ఉండాలి. అందుకోసం మార్క్స్ ఒక సందర్భంలో అంటాడు, ఏమంటాడంటే ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్, ద పాయింట్ ఈస్ టు చేంజ్ ఇట్ అంటాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా క్రోనిక్ క్యాపిటలిజం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ క్రోనిక్ క్యాపిటలిజం చేతుల్లో ఉన్న సంపదని సామాన్య జనంలో తీసుకురావాలని. అందుకోసమే ఆ రోజు విద్యార్థి దశలో ఉన్నప్పుడు నా కార్ల్ మార్క్స్ ఆదర్శం, ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారి ఆదర్శం. ఓకే. సో ఆ తర్వాత మీ విద్యార్థి దశ దగ్గర నుంచి హౌ వాజ్ యువర్ జంప్ ఇన్ టు పాలిటిక్స్? అంటే అది ఒక పరిణామ క్రమంలో జరిగింది సార్. అంటే బేసికల్గా నేను విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యల ఫైట్ చేసేవాడిని. ఓకే. యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ బిఎడ్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఒకటి ఉండేది మాకు. ఓకే. ఆ ప్రిన్సిపల్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ కూడా పనిచేశాను నేను. మాకు యూనివర్సిటీ పరిధిలో పనిచేశాను. దాని తర్వాత బేసికల్గా నేను ట్రాన్స్లేషన్ వర్క్ చేసేది. అంటే ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే హిందీలో మాట్లాడితే ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా వచ్చినప్పుడు నేను ఫస్ట్ నుంచి చిన్న రాష్ట్రాలకు అనుకున్నాం. అంటే ఈ రాష్ట్రం గొప్పది, ఈ రాష్ట్రం తక్కువ నేను మాట్లాడట్లేదు. కానీ రాష్ట్రం యొక్క సైజ్ చిన్నగా ఉండడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ ఫలితాలు గ్రాస్ రూట్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాస్తాడు, స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకం రాస్తాడు. అందులో ఆయన స్పష్టంగా చెప్తాడు. అట్లా నేను తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేశాను. ఢిల్లీలో స్పోక్స్ పర్సన్గా పనిచేశాను ఉద్యమానికి. దాని తర్వాత కాలంలో ఏమైపోయిందంటే టీఆర్ఎస్ పవర్లోకి వచ్చినాక ఏ లక్ష్యాల కోసం అయితే బేసికల్గా తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యాల వైపు పోలేదు. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇప్పుడు మా పార్టీలో కానీ ఇప్పుడున్న ప్రజాప్రభుత్వంలో కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేసేవాళ్ళు నేను ఒకరిని. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అయితే ఇవ్వాలి కదా. కాబట్టి ఆ నేపథ్యంలో ఉన్న క్రమంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే పవర్ ఈజ్ ద మాస్టర్ కీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అనే విషయం అర్థమైంది. మనం ఎన్ని మాట్లాడినా కూడా పవర్ చేతుల్లో లేకుండా సంస్కరణ తీసుకురాలేము సార్ మనం. రైట్. అలాగే పవర్ చేతుల్లో లేకుండా సమాజాన్ని మార్చడం సాధ్యం కాదు. నేను ఏ సమాజం ఇట్లా ఉంటే బాగుంటుందని నా చదువు ద్వారా, నా ఆచరణ ద్వారా నేర్చుకున్నాను. పవర్ లేకుండా ఉండలేం. అట్లా నేను కొప్పుల రాజు గారి సమక్షంలో అప్పుడు మాకు డాక్టర్ వినయ్ ఉండేవారు, వారు డాక్టర్. వారి యొక్క ఆశీస్సులతోటి నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఇంట్లో నేను బేసికల్గా కాంగ్రెస్ పార్టీలో చేరాను. అయినా వెంటనే నాకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించింది. దాంతో మన మేనిఫెస్టోలో కూడా శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్ ఉండేది, జానయ్య గారు ప్రొఫెసర్, వారు మేమంతా కలిసి మేనిఫెస్టోని రూపొందించాం. సెంట్రల్ మేనిఫెస్టో కూడా తెలంగాణ నుంచి కాంట్రిబ్యూట్ చేశాను మేము. తర్వాత ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కరపత్రాలు రాయడం, ఇంటలెక్చువల్ డిస్కషన్ ఉన్న, ఇన్పుట్స్ ఉన్న గవర్నమెంట్ కానీ వీళ్ళకి కానీ ఇచ్చే దాంట్లో నేను ఆ టీంలో ఒక మెంబర్గా ఉంటాను సార్. అంటే మీరు ఇందాక మెన్షన్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు జాబ్ నోటిఫికేషన్స్ గురించి దాని గురించి ఫైట్ చేశారన్నారు. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ యు వర్ ఆల్సో ప్రాబబ్లీ కిడ్నాప్డ్ బై, అండ్ అంటే యూఆర్ ఆల్రెడీ ఫైటింగ్ ఫర్ సంథింగ్. హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు
తెలంగాణ ఉద్యమం ట్యాగ్, Correct. బీఆర్ఎస్ ట్యాగే కాదు. అందులో నియామకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రభుత్వ ఉద్యోగాలను నియమించి వాళ్ళకు వేతనాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా భావించిందంటే అది ఎక్స్పెండిచర్, ఖర్చు అనుకున్నది. ఓకే. నేనేమంటున్నానంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎక్స్పెండిచర్ కాదు సార్, అది క్యాపిటల్. ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో తీసుకురావడం వల్ల ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో ప్రజలకు చేరువయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఓకే. కాబట్టి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు దాన్ని నెగ్లెక్ట్ చేసింది. అప్పుడు విద్యార్థులందరూ కూడా నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రోడ్ల మీదకి వచ్చారు. ఆ టైంలోనే గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1 అనేది అత్యుత్తమైన సమాజం కదా. Correct. రేపు ప్రభుత్వాల్లో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆఫీసర్లు ఎల్లకాలం ఉంటారు కదా. ఆ గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు మేము అందరం దానికి వ్యతిరేకంగా ధర్నాకు పోయినాం. ఓకే. పోయి ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు అప్పటికే కొంత విద్యార్థులు మోటివేట్ చేస్తున్నాడు, వాళ్ళ వెనక ఈయనే ఉన్నాడు అనేది వాళ్ళు తీసుకున్నారు. ధర్నా చేసి మధ్యాహ్నం టైం అయింది. ఆ రోజు ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఓకే. మళ్ళీ నేను లంచ్ కోసం వచ్చి మళ్ళీ ధర్నాకు పోవడం కోసం లంచ్ చేస్తున్నాను. ఇట్లా అన్నం తింటున్నాను సార్, అన్నం ముద్ద కలుపుకొని తింటున్నాను. మఫ్టీలో ఉన్న పోలీసులు సడన్గా వచ్చి నా అన్నం ముద్ద చేయి కూడా కడుక్కునే అవకాశమే లేదు. నన్ను ఎత్తుకొని తీసుకుపోయి నన్ను గుర్తు తెలియని ప్లేస్లో పెట్టారు. పెడితే నన్ను అరెస్ట్ చేసి నన్ను ఎత్తుకపోతున్నప్పుడు కొంతమంది విద్యార్థులు ఆ చుట్టుపక్కల షాప్ వాళ్ళు వీడియో తీశారు సార్. తీసి కొన్ని నిమిషాల్లోనే ఆ వీడియో విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది. అది చివరికి సర్క్యులేట్ అయితే అది రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాకు పీసీసీ ప్రెసిడెంట్ ఉండేది. వారు అప్పుడు ఢిల్లీలో మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం జరుగుతున్నది, చర్చ జరుగుతుంది దాని మీద, అందులో ఉన్నారు ఆయన. ఆ వీడియో అక్కడ పోయినాక ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అంటే ఆ వీడియో చూసి వెంటనే స్పందించి కాంగ్రెస్ నాయకులందరికీ ఆదేశాలు ఇచ్చాడు. రియాజ్ను కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ మఫ్టీలో ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా తెలియదు, ప్రైవేట్ సైన్యమా ప్రభుత్వం కూడా తెలియదు కదా. ఇప్పుడు మఫ్టీలో వచ్చి ఎత్తుకపోయినప్పుడు వాళ్ళు ఎవరు అనుకుంటాం మనం. కనుక అన్ని పోలీస్ స్టేషన్లు పంపారు సార్. పంపితే అప్పటికే మొత్తం వీడియోలలో టీవీలలో రియాజ్ కిడ్నాప్ గురయ్యాడు, ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పేసి విపరీతమైన ప్రచారాన్ని అప్పుడు మాకు చామా కిరణ్ గారు ఇప్పుడు భువనగిరి ఎంపీ ఉండేది, వారు అది చేశారు. తర్వాత రాముల్ నాయక్ ఉండేది, మాజీ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా నా మిత్రులు, నా క్లాస్మేట్స్, మా పార్టీ నాయకులు అందరూ దాన్ని బాగా చేశారు. చేసిన తర్వాత వెతుకుతున్నాక నా 2-3 పోలీస్ స్టేషన్లు మార్చారు. ఓకే. చివరికి ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు, బేగం బజార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడ మల్లురవి గారు, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మిత్రుడు వెంకట్, అలాగే మా ఫిరోజ్ ఖాన్, వీళ్ళు వెతుక్కుంటే పోలీస్ స్టేషన్లో వెతుక్కుంటేసరికి నేను అక్కడ ఉన్నాను. ఓకే. అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి వచ్చాయి, పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన బాగా ఉచితమైంది. అయినా నైట్ 1 o'clockకి రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే. చేస్తే నాతో పాటుగా ఇంకొక 6-7 విద్యార్థులను మళ్ళా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెడితే నేనేమన్నా అంటే నన్ను ఒక్కరిని కాదు వాళ్ళందరినీ రిలీజ్ చేసి నేను బయటకు వస్తాను, ఇక్కడే కూర్చుంటాను. అప్పుడు లేదు సార్ వాళ్ళ మీద కేసు పెడతాం మీకు, అంటే మీరు పార్టీ అట్లా రైట్ కాదు కదా, డెమోక్రసీ, ఆ పిల్లలు కూడా ఒక కాసు కోసం పనిచేస్తున్నారు అన్నప్పుడు నైట్ దాదాపు 2:30 ఆ ప్రాంతంలో అప్పుడు రిలీజ్ చేశారు. మాతో బాండ్స్ అవి రాపించుకొని రిలీజ్ చేశారు. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను అంటే విరోచితం అనట్లేదు, నేను ఒక న్యాయమైన హక్కుల కోసం మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఏ నినాదాన్ని పునాది చేసుకొని గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పవర్లోకి వచ్చిందో ఆ నినాదాన్ని మేము అమలు చేయాలని వచ్చినప్పుడు తన స్వభావానికి విరుద్ధంగా తన సాహసబద్ధాన్ని స్వభావాన్ని చూపెడుతూ నన్ను అరెస్ట్ చేశారు. అది బేసికల్గా నాలో ఇంకా కసిని పెంచింది. కాబట్టి రేపు మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినప్పుడు కూడా నేను ఎక్కడ మా పార్టీ నాయకులతోటి కానీ, మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో కానీ, మా పార్టీ నేతలు సీఎం అడ్వైజర్గా ఉన్న వేమనంద రెడ్డి గారితో కానీ ఎప్పుడు డిస్కస్ చేసినా కూడా సార్ ఎట్లయినా చేసి కొంచెం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించారని నేను చెప్తాను. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు ఇది ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి నాంది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇది జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికోసం ఏం చేస్తుంది సార్? హౌ ఈస్ దిస్ పుషింగ్? మంచి ప్రశ్న అడిగారు సార్. మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసంలో ఆయన ప్రస్తావించిన విషయం ఏంటంటే నిరుద్యోగుల దీవెనలు, నిరుద్యోగుల సహకారంతో అధికారులకు వచ్చామని మొట్టమొదటిసారి చెప్పాడు. చాలా అఫీషియల్గా అంత అద్భుతంగా ప్రకటించిన ఏ సీఎం నేను చూడలేదు. రెండోది, అప్పుడు నిరుద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ ఏముండేదంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన మెంబర్స్ని మార్చడం ఉండేది. పవర్లోకి వచ్చిన 1 month లోపనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పుడు జనార్దన్ రెడ్డి గారి లీడర్షిప్లో ఉండేది, వాళ్ళందరినీ మార్చేశారు, కొత్త మెంబర్స్ని తీసుకున్నారు. అట్లాగే వెంటనే పవర్లోకి వచ్చిన వెంటనే పాత నోటిఫికేషన్లని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చారు, రేపు మాపు నియామక పత్రాలు ఇస్తారు. గ్రూప్ 2 రిజల్ట్స్ ఇచ్చారు, రేపు మాపు నియామక పత్రాలు ఉంటాయి. గ్రూప్ 3 రిజల్ట్స్ ఇచ్చారు, రేపు మాపు నియామక పత్రాలు ఉంటాయి. గ్రూప్ 4 రిజల్ట్స్ ఇచ్చారు,
నియామకపత్రాలు ఇచ్చారు, 2 నెలల నుంచి వాళ్ళు జీతాలు తీసుకుంటారు. అలాగే డిఎస్సిలో గత గవర్నమెంట్ 5,000 నోటిఫికేషన్ ఇస్తే మేము దానికి ఇంకొక 6,500 కలిపి 11,500 పైగా మేము నియామకాల పత్రాలు ఇచ్చాం. 3-4 నెలల నుంచి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఇష్యూస్లో కానీ ఎస్ఐ ఇష్యూస్లో కానీ కొన్ని కోర్టు కేసులు ఉంటే వాటిని క్లియర్ చేసి పాత నోటిఫికేషన్ అన్నీ క్లియర్ చేసాం. ఈ మార్చ్ ఉగాది కానుగ్గా పాత రిజల్ట్స్ అన్నీ ఇచ్చేసి కొత్త రిజల్ట్స్ అయిపోతున్నాం. ఈరోజు అప్పుడు ఆల్ ఇండియా టాపర్గా ఉన్న బుర్రా వెంకటేశ్వర గారిని ఐఏఎస్లో పబ్లిక్ సర్వీస్ చైర్మన్ పెట్టాం. నోటిఫికేషన్ ఇచ్చి ప్రతిభావంతులను పబ్లిక్ సర్వీస్ మెంబర్స్గా పెట్టాం. ఆకునూరు మురళి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విద్యా సంస్థలు తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి మేము ఈరోజు విద్యా కమిషన్ చేసి చైర్మన్గా చేశాం. ప్రతిభావంతులను మెంబర్స్గా చేశాం. విద్యా వైస్ ఛాన్సలర్ ఇస్తున్నప్పుడు అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇచ్చాం. విద్యా ఉపాధి కల్పనలో గవర్నమెంట్ ఛాంపియన్ ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా స్కిల్ కోణంలో మా శ్రీధర్ బాబు గారు మంత్రి గారు అలాగే మా ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆపరేషన్ జరుగుతున్నాయి చూసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేశాం. మేము 1000 అడుగుల ప్రయాణమైన 1000 మైళ్ళ ప్రయాణమైన ఒకే అడుగుతో ఆరంభమవుతుంది. కానీ మా అడుగులు బలంగా పడుతున్నాయి. ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాం. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ పనులను చేయడానికి బేసిక్గా చాలా డబ్బు అవసరం. మొన్నేమో రేవంత్ రెడ్డి గారు టీవీలో పబ్లిక్గా చెప్పేస్తారు, డబ్బులు లేవు మన దగ్గర, మనం చాలా స్లంప్లో ఉన్నామని. అండ్ మీకు ఫేవరబుల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉన్న బిజినెసెస్ ఇప్పుడు యుఎస్ వల్ల కానీ ట్రంప్ గారి అక్కడ టారిఫ్స్ వల్ల కానీ కొంచెం సఫర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఈవెన్ టేక్ దిస్ ఛాలెంజ్ హెడ్ అండ్ ఫైట్ ఆన్ దిస్? ఎందుకంటే దిస్ ఇస్ ఏ పని మీరు చెప్పిన అన్ని పనులు మంచి పనులు అయినప్పటికీ కూడా చేయడానికి డబ్బులు కావాలి. అవి ఇట్స్ జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీని లో ఒక పని చేయాలంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీకి డబ్బులు కావాలి. ఎలా కావాలో అలాగే ఇక్కడ డబ్బులు కావాలి. ఇప్పుడు మనకి ఈ రాష్ట్రానికి అప్పులు చాలా ఉన్నాయి, వడ్డీలు చాలా కడుతున్నారు. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఇన్కమ్ పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఒట్టి తెలంగాణకే కాదు, వరల్డ్ వైడ్ దెర్ ఈ టాక్స్ ఆర్ దట్ దెర్ విల్ బి ఎ స్కేర్సిటీ ఫర్ మనీ అండ్ దెర్ విల్ బి ఎ స్కేర్సిటీ ఫర్ జాబ్స్ అండ్ ఆల్. దీన్ని ఎలా ఫేస్ చేస్తారు కమింగ్ డేస్లో? ఆనంద్ గారు, సైకాలజీలో ఒక అంశం ఉంటుంది, ఎడ్యుకేషన్ సైకాలజీలో, జనరల్ సైకాలజీలో ఏంటంటే if you are facing a problem and facing problem is essential for you అన్నప్పుడు ఫ్లై ఆర్ ఫైట్. నీ ఎదురుగా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను తప్పించుకొని పారిపోవడం ఒక పరిష్కారం. రెండోది ఫైట్ చేసి దాన్ని అధిగమించడం రెండో పరిష్కారం. మేము ఈరోజు అది ఆ ప్రాబ్లం ఉంది లేదనట్లేదు, కానీ ఫైట్ చేసేది సిద్ధపడ్డాం. ఒక అంశం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ బై జియోగ్రఫికల్ బ్లస్ తోటి ఇది రిచ్ స్టేట్ అండి. రైట్. 1952లో గోర్వాలా అనే కమిటీని వేశారు. 52లో, ఇప్పుడు ఇంకా ఆంధ్ర తెలంగాణ మెర్జ్ అయిన రోజుల్లో కావు. ఓకే. ఆ గోర్వాలా కమిటీ ఇచ్చిన నివేదిక ఏదైతుందో అది మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రం వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ అని చెప్పింది. 1, 2, 3లో 1 ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్స్ అని చెప్పింది. రైట్. అంటే దీనికి స్వభావరీత్యా దీనికి ఉన్న రిచ్నెస్ ఏంటంటే గోదావరి కృష్ణాల మధ్య ఉండే ఇది దోప్, 2 నదుల మధ్య. హైదరాబాద్ మా గిఫ్ట్. ఎందుకోసం హైదరాబాద్లో ఉండే సంపద ఏదైతుందో అది సహజంగా తెలంగాణ మొత్తం మనకి పోషించగలుగుతుంది. ఈరోజు భారతదేశంలో అభిలాషణీయమైన జనాభా అంటే అర్థం ఏంటంటే పట్టణ జనాభా, యూత్ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కాబట్టి ఒకప్పుడు రిచ్గా ఉన్న ఈ రాష్ట్రము మళ్ళీ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగానే ఈ రాష్ట్రం ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ చేసింది కదా. సర్ప్లస్ స్టేట్ 2014. 2 రాష్ట్రాలు అంటే సరే ప్రధానంగా తెలంగాణ రిచ్ స్టేట్ కదా, ఇక్కడ హైదరాబాద్ ఉంది మాకు, కరెక్ట్, వరంగల్ లాంటి నగరాలు ఉన్నాయి. ఇంకా 1,00,000 జనాభా దాటి నగరాలు ఒక 40-50 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని నగరాలు, ఇన్ని పట్టణాలు లేవు. తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ అది. కరెక్ట్. కాబట్టి ఇది ఒకప్పుడు రిచ్గా ఉన్న స్టేట్ని పూర్తిగా మార్చారు. 10 ఏళ్ల కాలం విధ్వంసం జరిగింది. కాబట్టి ఒక రిచ్ ఉన్న తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, పాత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, వాటి ఉపయోగిస్తాం. కాకపోతే మా చేతుల్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏం లేదు. కష్టం పడే తత్వం ఉంది, కష్టపడే గుణం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, అలాగే మంత్రులకు ఉంది, ఎమ్మెల్యేలకు ఉంది, మాలాంటి పార్టీ కార్యకర్తలకు ఉంది. కాబట్టి ఓవర్కమ్ చేస్తాం నమ్మకం ఉంది. ఎందుకోసం అంటే ఇది ఒకప్పుడు ఏ సంపదలతో వర్ధిల్లిందో దాన్ని రివోక్ చేసుకునే ప్రయత్నం మేము చేయగలగాలి. ఇబ్బందులు ఉన్నాయి, అధిగమించే ప్రయత్నం చేస్తాం. దీనికైనా ఇప్పుడు చాలా క్లియర్ కట్ ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? ఎందుకంటే ఆల్రెడీ మీరు పవర్లోకి వచ్చి కూడా ఇట్స్ బీన్ లైక్ 1.5 year అవుతుంది క్లోజ్ టు. సో you already know what is in and out ఈ టైంకి అంతా. ఈజ్ దేర్ ఏ పర్టికులర్ ప్లాన్ దట్ యూఆర్ గోయింగ్ టు టేక్? లైక్
ఐటీ సెక్టర్ డెవలప్ చేసి దాంట్లో అమౌంట్ తీసుకురావాలి కానీ ఇండస్ట్రియల్ సెక్టర్స్ డెవలప్ చేయాలని కానీ ఈ టైప్లో ఏమైనా ప్లానింగ్ ఉందా? చాలా క్లియర్ చెప్తున్నాను సార్. అంటే కొంత ఎకనామిక్స్ చర్చలోకి పోతాను నేను. ఫస్ట్ ఏంటంటే వ్యవసాయ రంగాన్ని మేము మళ్ళీ రివోక్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా, అక్కడి నుంచి మొదలుకుంటే జూరాల ప్రాజెక్ట్ అయినా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా, అలాగే దేవాదులకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలైనా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, ఇవన్నీ ఆల్మోస్ట్ దరిదాపుగా మనకి కాంగ్రెస్ టైంలో కన్స్ట్రక్షన్ అయినవి. ఇప్పుడు చిత్ర ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టులు రైట్. కాబట్టి మళ్ళీ మేము ఏం చేస్తున్నామంటే ప్రాజెక్టులకు సంబంధించిన ఇష్యూస్లో మేము నీళ్లు ఏవైతున్నాయో వాటిని కరెక్ట్గా స్టోర్ చేసి మా హక్కుల కోసం పోరాడి నీళ్ళను కరెక్ట్గా సద్వినియోగం చేయాలనుకుంటున్నాం. కాబట్టి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గతంలో కాంగ్రెస్ చేసిన దాన్ని మళ్ళీ వీళ్ళు ఇంకో రూపంలో తీసుకొచ్చారు. అక్కడ గౌరవ మంత్రిగా ఉన్న వారు తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ దాన్ని యోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా దేవాదుల ప్రాజెక్ట్ మళ్ళీ మేము రీబిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా రకరకాల కోణాల్లో ప్రాజెక్టుల వైపు మేము పోతున్నాం. అలాగే వ్యవసాయానికి సంబంధించిన రుణమాఫీ చేశాం మేము. దాంతోపాటుగా రైతులకు సంబంధించిన భరోసాను కంటిన్యూ చేస్తున్నాం. దాంతోపాటుగా రైతులు లబ్ధి చేసే ప్రతి దాన్ని మినిమం వేజెస్ ఏవైతున్నాయో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పట్ట విషయానికి వస్తే తెలంగాణ ఏదైతే ఉందో దీనికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే నిజాం పోతూ పోతూ ఆయన దగ్గర ల్యాండ్ ఉండేది, దాన్ని సర్ఫే కాస్ట్ ల్యాండ్ అంటాం. సర్ఫే కాస్ట్ అంటే నిజాం చేతుల్లో ఉన్న ల్యాండ్, అది గవర్నమెంట్కి వచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదండి, తెలంగాణ ఉన్న ల్యాండ్. అప్పుడు విపరీతమైన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అలాగే అప్పుడు భారతదేశాన్ని హైదరాబాద్ వదిలిపెట్టిన అనేక మంది వదిలిపెట్టిన ల్యాండ్ ఉందని మనం ఎవాక్యూమ్ ప్రాపర్టీ అంటాం మనం. ఆ ఎవాక్యూమ్ ప్రాపర్టీ కూడా తెలంగాణ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. కాబట్టి ల్యాండ్స్ ఉన్నాయి. ఒకవేళ ల్యాండ్స్ని మేము చూపెట్టి అప్పుడు తీసుకొచ్చే అవకాశాలు మాకున్నాయి. అవసరమైతే ల్యాండ్స్ని అమ్మి వేసి కూడా బేసికల్గా మేము సర్వే అవకాశం ఉంది. అంటే దాన్ని ఇప్పుడు ఆ తెలుగు మేము పోవట్లేదు కానీ అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది మేము ఫ్రీగా ల్యాండ్స్ ఇచ్చాం కాబట్టి అనేక ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చాయి, అనేక ఐటీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. కాబట్టి మ్యాన్ పవర్ ఉంది ఇక్కడ. కాబట్టి మ్యాన్ పవర్ని ఐటీ సెక్టార్ని అభివృద్ధి పరచడంతో పాటుగా ఫార్మాస్యూటికల్ రంగాన్ని అభివృద్ధి పరిచే అవకాశం ఇక్కడ ఉంది, ఫుడ్ సెక్టార్కి అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ వాతావరణం ఏదైతుందో ఇది సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఈ ప్రాంతాన్ని మార్చే అవకాశం ఉంది. సీడ్ బౌల్ ఆఫ్ హైదరాబాద్ ఇండియా అంటే విత్తనం చనిపోతారు ఇక్కడ. అందుకోసం విత్తనాలకు సంబంధించిన వీళ్ళు బాగా దాచుకునే అవకాశం ఉంది. కాబట్టి మన రంగారెడ్డి జిల్లాలో ఒక ఊరికి అవార్డు ఇచ్చాం. రెడ్గ్రామ్కు మాకు జిఐ ఉంది. అట్లా అనేక కోణాల్లో జిఐస్ ఉన్నాయి, జోగ్రఫికల్ ఇండికేషన్స్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ అభిలాషమైన జనాభా అంటే యూత్ జనాభా ఎక్కువ ఉంది. కమిట్మెంట్తో పనిచేసే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రివర్గం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఎస్ మీరు నిజంగానే మేము అనుకుంది ఏంటంటే మాకు కింద లంక బిందెలు పెట్టిపోయాడు అనుకున్నాం కేసీఆర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ మాటలు చెప్పలేదు. ఆయన చాలా గొప్ప రాష్ట్రము, అద్భుతంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అన్నాడు. కానీ మాకు ఆయన ఇచ్చింది లంక బిందెలు కాదు, కరి మింగిన వెలగ పండించారు. అది వాస్తవం. కాబట్టి వాస్తవంలో చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఆయన. ఇది పరిస్థితి, ఇది మాకున్న పాత్రిక సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్ కావాలో చెప్తూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రజానీకాన్ని, మీరు సహకరించండి. ప్రభుత్వ ఉద్యోగులు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ అది, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కమిట్మెంట్, మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన కమిట్మెంట్. కాబట్టి ఆ కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం. డెఫినెట్గా ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉందని మేము ఫామ్ హౌస్లో పడుకోలే కదా, ప్రాబ్లం ఉందని మేము చంద్రబాబు పడుకోలే కదా, ప్రాబ్లం ఉందని ప్రజలకు దూరంగా ఉండలేము కదా, కనీసం నియోజకవర్గ ప్రజలకు కూడా దూరంగా లేము కదా మేము. కరెక్ట్, ప్రాబ్లం ఉంది, ఫ్లై చేయట్లేదు కదా గవర్నమెంట్ లాగా, ఫైట్ చేస్తున్నాం. దట్ కమిట్మెంట్ కెన్ గివ్ ఏ నావెల్ పాత్ టు క్యాన్కర్ అవర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు హెచ్యూ వెనకాల ఒక 400 acres ల్యాండ్ ఉంది, దాన్ని అమ్ముదాన్ని ట్రై చేస్తుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పిటిషన్స్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బ్యాక్స్లాష్ టు ద గవర్నమెంట్. అంటే అది జనరల్ పబ్లిక్ నుంచి అయినా కానీ అపోజిషన్స్ నుంచి అయినా కానీ దెర్ ఈస్ అ బ్యాక్స్లాష్. హౌ ఈస్ ద గవర్నమెంట్ ప్లానింగ్ టు టేక్ ఇట్ అప్ అండ్ గో అహెడ్? ఆనంద్ గారు, హెచ్సియు ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క గిఫ్ట్. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా జరిగిన తర్వాత, అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో కూడా జై ఆంధ్ర ఉద్యమం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం హైదరాబాద్ యూనివర్సిటీని పెట్టాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించిన ఒప్పందంలో భాగంగా హెచ్సియు పెట్టిన వాళ్ళమే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు దాన్ని కాపాడే బాధ్యత కూడా మాదే కదా సార్. ఆఫ్ కోర్స్. అదే నేపథ్యంలో అక్కడ ల్యాండ్ రేపు హెచ్సియు కూడా ఉపయోగపడే విధంగా ఎట్లా దాన్ని మేము ఆపరేట్ చేస్తే మేము ఆ ప్రాంతానికి ఇంకా వన్నదేయగలుగుతాం అనే దాని మీద మేము ఫైట్ చేస్తా ఉన్నాం. అయితే ఒకప్పటిలాగా ఏమైపోయిందంటే సార్, ఒకప్పుడు 1000 ఎకరాలు 100 ఎకరాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్స్ కానీ కేటాయించే అవకాశాలు ఉండేవి. కరెక్ట్.
అక్కడ అప్పుడు ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టే కల్చర్ లేదు మనకు. అలాగే బేసికల్గా ఇంత టెక్నాలజికల్ పవర్ లేదు. ఇప్పుడు బాగా వచ్చింది. తక్కువ ఏరియాలో కూడా మనం బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇప్పుడు వేల ఎకరాలు బేసికల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎడ్యుకేషనే కాదు, వేల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పెద్ద ఏరియాలో ఉండే అవకాశాలు నేను యూరోప్ పోయినప్పుడు చాలా యూనివర్సిటీస్ చూసాను సార్. ఓకే, ఇంత పెద్ద విశాలమైన ఏరియాస్ చాలా యూనివర్సిటీస్ లేవు. అయినా వాటి మేము కాపాడుతాం. అదే నేపథ్యంలో వాటి కాపాడే క్రమంలో అంతకన్నా ది బెస్ట్ యూటిలైజేషన్కి అక్కడ ల్యాండ్ కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉపయోగపడితే దాన్ని పైగా కోసం చేస్తాం. ఇక్కడ మా కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్ గౌరవించామని మేము కోరుకుంటున్నాం. ఎస్సీ విషయంలో కూడా కేవలం దాని మీద ఒక సర్వే జరుగుతుంది. మనం ఇంకా ది బెస్ట్ ఏం చేయగలుగుతాం దాని మీద. ఒకవేళ అక్కడ నిజంగా ఎక్సెస్ ల్యాండ్, అవసరంకి మించిన ల్యాండ్, అవసరం లేని ల్యాండ్ ఏదో ఉంటే అది మిగతా అంశాలకు ఉపయోగపడినప్పుడు డెఫినెట్గా మేము దాని మీద ఫోకస్ చేస్తాం. సార్, ఇప్పుడు జనరల్గా తమిళనాడు వాళ్ళు బయట వాళ్ళని రానివ్వరు, కలుపుకొనివ్వరు. కన్నడిగాస్ వాళ్ళ మాతృభాషలో మాట్లాడాలని గొడవ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఎన్ని స్టేట్లు, రీజియన్లు కంట్రీస్ ఉన్నాయో, కాంటినెంట్స్ ఉన్నాయో అన్ని చోట్ల నుంచి వచ్చి హైదరాబాద్లో చాలామంది బతుకుతున్నారు. మన వాళ్ళు ఎవరికి పెద్ద బయట నుంచి ఎవరన్నా వస్తే వాళ్ళు గెస్ట్లా చూస్తారు తప్ప వాడిని ఎవరిని కూడా నువ్వు మా ఏరియాలోకి వచ్చి మా జాబులు కొట్టేస్తున్నావు, లేకపోతే మా ఇది దోచుకెళ్ళిపోతున్నావు ఫీలింగ్ పెద్దగా ప్రస్తుతం ఎవరికి లేదు. ఈ కల్చర్ అనేది ఎప్పుడు కూడా ఇంబైబింగ్ పీపుల్. బట్ ఇప్పుడు ఇన్ ద సేమ్ వే డీలిమిటేషన్ లాంటిది వస్తుంది అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకైనా, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకైనా కానీ రిప్రజెంటేషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ తగ్గిపోతుందని చిన్న భయం ఉంది. అసలు నాకు ఇంకా కొంచెం బెటర్ కాంటెక్స్ట్లో అడగాలంటే అసలు డీలిమిటేషన్ అనేది చాలామంది జనాలకి యాజ్ ఏ కాన్సెప్ట్ ఇంకా అర్థం కావట్లా. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, హౌ ఈస్ ద గవర్నమెంట్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఇట్? ఇక్కడ ఒక విషయం ఆనంద్ గారు, మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క ఎత్నో రిలేషన్స్, ఎత్నో బేస్ తెలియకుండా చాలామంది మాట్లాడుతుంటారు. ఎత్నో బేస్ అంటే ఏంటంటే భారతదేశం అనేది ఒకే జాతికి సంబంధించిన దేశం కాదు. కరెక్ట్. అనేక జాతులు, అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలతో కూడుకున్న ఒక విశాలమైన ఒక ఉపఖండం స్వభావంతో కూడుకున్న దేశం ఇది. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. భారత రాజ్యాంగం స్పష్టంగా ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పింది. కరెక్ట్. అనేక ప్రాంతాలు కలిస్తేనే భారతదేశం అని చెప్పింది. ఇందులో ఆర్యులు ఉన్నారు, ద్రవిడులు ఉన్నారు, మంగోలాయిడ్స్ ఉన్నారు, ఆస్ట్రోలాయిడ్స్ ఉన్నారు, చాలా ఎథ్నిక్ డైవర్సిటీ, వెరీ పాపులేషన్, అనేక భాషలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భారతదేశం యొక్క స్వభావం ఎట్లా ఉండాలంటే ఇంక్లూజివ్నెస్తో ఉండాలి, అంటే అందరినీ కలుపుకునే స్వభావంతో ఉండాలి. అది కలుపుకునే స్వభావంలో కొద్దిమంది ఆధిపత్యం మిగతా వాళ్ళ మీద ఉండడం అనేది సరైనది కాదు. ఇది మనం ప్రాథమికంగా మనం భావించాలి. అందుకోసమే భారత రాజ్యాంగం రాజకీయ న్యాయాన్ని, పొలిటికల్ జస్టిస్ని, ఆర్థిక న్యాయాన్ని, ఎకనామిక్ జస్టిస్ని, అలాగే సోషల్ జస్టిస్ని, సామాజిక న్యాయాన్ని ఇష్టపడ్డది. అది ఇప్పుడు ఏమైందంటే భారతదేశం మొత్తం ఈరోజు నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే భారతదేశం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు ఏమనుకున్నాయంటే ఈ భారతదేశం ఎక్కువ కాలం ఎగ్జిస్ట్ కాదనుకున్నారు. ఇక్కడ ఇంత వైరుధ్యాలతో కూడుకున్న దేశం ఒకే దేశంగా కొనసాగడం ఇబ్బందిగా ఉండేది అనుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే మన చుట్టూ ఉండే దేశాలన్నీ నాశనం అయిపోయినాయి. అంటే ప్రజాస్వామ్యం మనంత అద్భుతంగా లేదు. అక్కడ మిలిటరీ డిక్టేటర్స్, మత ఘర్షణలు, మతం ఆధిపత్యం పెరిగిపోయింది. కానీ భారతదేశం చాలా గొప్పగా వర్ధిల్లుతుంది థ్యాంక్స్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం మనందరూ కల్పించింది కదా. ఇది నేపథ్యం సార్. ఈ నేపథ్యంలో ఏంటంటే భాషల విషయానికి వచ్చినప్పుడు భారతదేశానికి జాతీయ భాష లేదు. మళ్ళీ చెప్తున్నాను, భారతదేశానికి అధికార భాష ఉంది, జాతీయ భాష లేదు. అలాగే భారత రాజ్యాంగం అన్ని భాషలకు అవకాశం ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఏమైపోయిందంటే హిందీని జాతీయ భాషగా మార్చాలని చాలామంది భావించారు. జాతీయ భాషగా చెప్పాలి. జాతీయ భాష ఉండే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదంటే మెకాలే ఇక్కడ విద్యా సంస్కరణ పెడుతున్నప్పుడు ఏమన్నాడంటే భారతదేశంలో ఒక ప్రాంతంలోని భాష మరొక ప్రాంతం వాడికి అర్థం కాదు. కానప్పుడు నువ్వు ఏ భాషలో విచరిస్తావు? ఇప్పుడు హిందీలో విద్యా విధానం మొత్తం వచ్చిందనుకో సదరన్ పీపుల్కి హిందీ మాట్లాడే అవకాశం ఉండదు కదా. మనం తెలుగులో మొత్తం ఎడ్యుకేషన్ ఇచ్చామనుకో, తెలుగు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాటితే ఈ భాష బయటికి పోయే అవకాశం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటే ఆ రోజుల్లోనే ఇంగ్లీష్లో విద్య ఇచ్చినా మిగతా భాషలో ఇచ్చినా ఒకటే. ఎందుకంటే ఒక భాష మరొక ప్రాంతానికి ఫారిన్ లాంగ్వేజ్ ఉందని చెప్పేసి ఇంగ్లీష్ తీసుకొచ్చాడు. అప్పుడు
తర్వాత కాలంలో మనము కొటారి కమిషన్ 66లో త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చింది. ఓకేనా? అప్పుడు ఏం చేశారంటే త్రిభాషా సూత్రాలు తీసుకొచ్చినప్పుడు హిందీని ఒక భాషగా నేర్చుకోమన్నారు. అట్లాగే మిగతా భాషల్ని నార్త్ ఇండియాలో ఇంకో భాషగా నేర్చుకోమన్నారు. కానీ సౌత్ ఇండియన్స్ హిందీని నేర్చుకునే ప్రయత్నం చేశారు. 20 మార్కులు పాస్ చేశారు. నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ భాషలు కానీ మిగతా భాషలు నేర్చుకోలేదు. భాషాపరమైన వివాదాలు అట్లా కొనసాగుతున్నాయి. ఈరోజు గ్లోబలైజేషన్ ఫినామినా ఏమైపోయిందంటే హిందీ కన్నా ఇంగ్లీష్ ఎక్కువ అవసరమైంది కదా. ఎందుకంటే హిందీ వల్ల నీకు ఉత్తర భారతదేశ అవకాశాలు రావచ్చు, కానీ ఇంగ్లీష్ వల్ల అంతర్జాతీయ అవకాశాలు వస్తున్నాయి కదా. ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే 1974 తర్వాత ఇప్పుడు విపరీతమైన జనాభా పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రపంచంలో జనాభా నెంబర్ 1 ఉన్నాం. జనాభా గణనీయంగా పెరగడం వల్ల వచ్చే ఉపద్రవాలు కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి సైన్స్ డెవలప్ అయిన నేపథ్యంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జనాభా నియంత్రణకు సంబంధించి సూత్రాలు చేశారు. ఇంకా ఆ సూత్రీకరణ మనకు అవసరమైంది. అప్పుడు జనాభా కనుక అట్లే పెరుగుతూ పోతే ఈరోజు భారతదేశం అనేది మొత్తం ప్రపంచ జనాభా ఒకవైపు ఉంటే భారతదేశ జనాభా ఇంకోవైపు ఉండేది. అధిక జనాభాను భరించే వనరులు మన దగ్గర ఉండాలి కదా. అప్పుడు ఆ రోజుల్లో ఏమైపోయిందంటే సహజంగా జనాభా నియంత్రణ జరిగింది. 74 తర్వాత స్కీమ్స్ వచ్చాయి. అప్పుడు సహజంగా సదరన్ స్టేట్స్, ద్రవిడియన్ స్టేట్స్ ప్రధానంగా, అట్లాగే నార్త్లో కూడా పంజాబ్, హర్యానా లాంటి కొత్త ప్రోగ్రెసివ్ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్ కూడా జనాభాను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాయి. బీమార్ రాష్ట్రాలు అంటాం. బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలను బీమార్ రాష్ట్రాలు. బీమార్ అంటే లోపడ్డం. బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఈ బీమార్ రాష్ట్రాలు ఏం చేశాయంటే జనాభా నియంత్రణ పాటించలేదు. అక్కడ గణనీయంగా జనాభా పెరిగిపోయింది, ఇక్కడ జనాభా తగ్గుకుంటూ వచ్చింది. ఇది 2021 వచ్చేసరికి ఏమైపోయిందంటే పొజిషను జనాభా రీత్యా విపరీతంగా అప్పటికే అక్కడ కొంత జనాభా కూడా ఎక్కువనే ఉండేది. జనాభా అంతా అక్కడ అయిపోయింది, తక్కువ జనాభా ఇక్కడ అయిపోయింది. ఈ డెవలప్మెంట్ ర్యాంకింగ్లో వస్తే జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో సదరన్ స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ, నార్త్ స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువ. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సదరన్ స్టేట్స్ ఇన్కమ్ ఎక్కువ, అక్కడ వాళ్ళు తక్కువ. కాబట్టి ఈ అసమానతతో కూడుకున్న దేశంగా మారిపోయిన ఈ సందర్భంలో ఎందుకంటే జనాభా అనేది ఇక్కడ ఉంది, డెవలప్మెంట్ కానీ సైంటిఫిక్ థింక్ కానీ మనకి ఎక్కువ అక్కడ మూఢనమ్మకాలు చాదస్తా ఎక్కువ కూడా, అక్కడ కూడా ప్రోగ్రెసివ్ పర్సన్స్ ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కానీ డెవలప్మెంట్ యాంగిల్కి వచ్చారు ఏమైందంటే సదరన్ స్టేట్స్ డెవలప్ అయినాయి, అక్కడ కూడా పంజాబ్, హర్యానాలో మినాయిస్తే మిగతా వెనక్కిపోయినాయి. ఈ సందర్భంలో ఇప్పుడు నియోజకవర్గాల పునర్జీవనం అని మొదలుపెట్టారు. అంటే దాదాపుగా 545 స్థానాలు పార్లమెంట్లో, లోక్సభలో ఉంటే ఇప్పుడు జనాభా ఆధారంగా వీటిని మళ్ళీ విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు 160 సీట్లు అవుతాయి, అలాగే రాజస్థాన్లో సీట్లు పెరుగుతాయి, మధ్యప్రదేశ్లో సీట్లు పెరుగుతాయి, నేను చెప్పిన బీమార్ రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయి. సదరన్ స్టేట్స్లో సీట్లు ఇట్లే ఉంటాయి, తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం దాదాపుగా 800 సీట్లకు పైగా రేపు లోక్సభలో వస్తే 600 సీట్లకు పైగా అక్కడ ఉంటాయి, ఒక 150-130 సీట్లు ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది సహజంగా 3-4 రాష్ట్రాలే దేశం యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తూ ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి, సమైక్య స్ఫూర్తికి సరైనది కాదు. ఇప్పటికే హిందీలో ఒక స్లోగన్ ఉంది, ఏముందంటే ఆప్ ఢిల్లీ జానా ఛాయతో లక్నో కా తరఫ్ సే జానా హై. ఢిల్లీ సింహాసనాన్ని మీరు పోవాలంటే లక్నో కూడా పోవాలి. అంటే ఉత్తరప్రదేశ్లో ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళకి ఢిల్లీ సింహాసనం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు 80 సీట్లకే ఆ పరిస్థితి ఉంటే రేపు 160 సీట్లు ఉత్తరప్రదేశ్కి, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో పెరిగిన తర్వాత అప్పుడు సదరన్ ఎంపీలు ఏమవుతారంటే కూర్చొని చప్పట్లు కొట్టే వాళ్ళగా మిగిలిపోతారు. అంటే అప్పుడు చట్టాన్ని చేస్తారు అనుకోండి, ఎక్కువ మంది మద్దతు ఎవరిది ఉంటుంది, కాబట్టి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ఉంటుంది. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది సహజంగా అధికారం అంతా వాళ్ళకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జిఎస్టీలు పెట్టిన తర్వాత, ఇప్పటికే ఇప్పుడు నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత ఏమైపోయిందంటే సంపద అంతా మెల్లమెల్లగా అటుపోతుంది, శ్రమ ఒకరిది, ఫలితం ఇంకోటి అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్ అయితే జరుగుతుంది. ఏంటంటే ఉత్తర భారతదేశానికి సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారతదేశానికి సీట్లు ఇట్లే ఉంటాయి లేదా తగ్గుతాయి. కాబట్టి ఒక రీజనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడతాయి. ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ రేపు దేశ విచ్ఛిన్నాన్ని కూడా దారితీసే అవకాశం ఉంటుంది. మన పక్క దేశాల ఎగ్జాంపుల్ మనకు కనబడ్డాయి కదా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ చూసావు కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజలందరినీ ఇంక్లూజివ్నెస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, అందరినీ కలుపుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాలకు వారీగా సీట్ల కేటాయింపు ఉండాలని కోరుకున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2 పరిష్కారం చెప్పారు. ఒకటి ఏంటంటే 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకున్నాం. దాని ప్రకారం ఉన్నప్పుడు 71లో ఈ జనాభాకి అభిలాషమైన జనాభా ఉండేది, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేది. నేను పొలిటికల్ సైన్స్ స్కాలర్గా, గోల్డ్ మెడలిస్ట్గా ఏం చెప్తుంది ఏంటంటే ఒకవేళ అది మీకు సాధ్యం కానప్పుడు జియోగ్రఫికల్ ఏరియా వైజ్గా చేయండి. ఉదాహరణకి లడఖ్ ఎంపీ స్థానానికి కావాల్సిన జనాభా అక్కడ లేదు, కానీ ఎంపీ సీట్
కేటాయించండి, ఇక్కడ ఆ ప్రాంతాన్ని రిప్రజెంటేషన్ కావాలని. లక్షద్వీపులు ఎంపీ స్థానానికి సంబంధించిన జనాభా అక్కడ లేదు, కానీ ఆ ప్రాంతానికి రిప్రజెంటేషన్ కావాలని ఎంపీ స్థానాన్ని ఇచ్చాం. అలాగే దేశవ్యాప్తంగా కూడా జియోగ్రఫికల్ ఏరియాను అనుసరించి మీరు ఇవ్వండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఇవి చేయకుండా జనాభా ప్రకారమే మీరు చేయాలని మీరు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా డెవలప్ అయిన స్టేట్స్ తిరగబడతాయి. మీరు చెప్తున్న జియోగ్రఫికల్ ఏరియా ప్రకారంగా చేసినా కూడా సౌత్ ఇండియా కంపారిటివ్లీ ఈజ్ ఎ స్మాలర్ ప్లేస్ దన్ నార్త్ ఇండియా కదా సార్? లేదండి, లేదు. ఈరోజు నార్త్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో కూడా జనాభా అధికంగా పెరగట్లేదు. పంజాబ్ చెప్పాను నేను, హర్యానా చెప్పాను, హిమాచల్ ప్రదేశ్ చెప్పాను నేను. ఓకేనా? డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మనం చూసుకున్నప్పుడు జాగ్రఫికల్ ఏరియా ప్రకారం చేస్తే ఇప్పటికి కూడా మనకి మేజర్గా వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నాయి, పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. ఓకే. కానీ జనాభా ప్రకారం చేస్తే ఏదైతుంది, ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. 80% సీట్లు ఒక దగ్గరికి పోతే 20% సీట్లు ఇంకో దగ్గరికి వస్తాయి. రేపు ఏమవుతుంది, నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం ఉండదు, అసలు మాట్లాడే అవసరమే ఉండదు. అసలు ఆశ్చర్యం అంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మాలాంటి వాళ్ళని నిరాశపరిచాయి. ఎందుకోసం అంటే ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని నాయకులుగా తీర్చిదిద్దుతున్నప్పుడు నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడుకుంటే అధికారం ఉంటేది పోతుంది సార్. తిరిగి అధికారం కోసం అంతా బాగా అరువులు చూడాల్సిన అవసరం ఉంటుంది అనేది మా ప్రశ్న. ఇప్పటికిప్పుడు పిల్లల్ని కానండి అని చెప్పి అందరూ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని కంటే వీళ్ళందరూ కౌంట్లోకి వస్తారా సార్? ఆయన ఆ పని చేసి చూపెడితే మిగతా వాళ్ళను ఆదేశించేందుకు అవకాశం దొరికేదేమో. ఆయన ఆచరించాడు, మిగతా వాళ్ళను ఆచరించని కథ అన్నట్టు. అది కాదు కదా. ఆయన నిలబడాల్సింది ఏంటంటే సదరన్ స్టేట్స్కి అన్యాయంగా నిలబడాలి. పెద్ద మనిషి కదా ఆయన, సీనియర్ ముఖ్యమంత్రి ఆయన. ఈరోజు ఆయన భుజాల మీద ఎక్కే బీజేపీ అధికారం తెలుసు. ఆయన కొంచెం అడుగు చెబితే వాళ్ళు కూలిపోతారు. ఆయన భుజాల మీద, ఆయన బీజేపీ ఒక భుజం ఆయన మీద వేస్తే, ఒక అడుగు ఆయన మీద వేస్తే ఇంకో అడుగు నితీష్ కుమార్ భుజం మీద వేసి నడిపిస్తున్నాడు. వీళ్ళు అటు ఇటు జస్ట్ ఊగుతూ సరిపోతా, అది కూలిపోతాడు. అది ఎందుకో ఈయన చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే పాపం ఆగాధం అయిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఆల్రెడీ టాపిక్ వచ్చింది, హిందీ ఇంపోజిషన్ ఆన్ సదరన్ స్టేట్స్. ఇప్పుడు తమిళనాడు ఆర్ కర్ణాటక దే ఆర్ వెరీ అగెయిన్స్ట్ ఆన్ దిస్. బట్ మనకి తెలంగాణలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ స్పీక్ హిందీ. సగం మంది పైన హిందీ బాగా మాట్లాడే వాళ్ళే ఉన్నారు. మనకి హిందీ యాక్చువల్లీ ఈ పెద్ద ప్రాబ్లం కాదు ఇటువైపు వస్తే. ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడికైనా వెళ్తే ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ ఒక మనిషి చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేస్తుంటాడు. వీ నెవర్ హ్యాడ్ దిస్ ప్రాబ్లం. బట్ మనకి హిందీ ఇంపోజిషన్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది సార్? ఒక విషయం సార్, మనకు కంఫర్టబుల్గా ఉంది అనే కోణంలో ఎప్పుడు విషయాన్ని ఆలోచించద్దు. దీనివల్ల ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుందని చూడడమే రాజకీయ విజ్ఞత. జరుగుతుంది ఏంటంటే సదరన్ స్టేట్ తెలంగాణలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు సార్, ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉర్దూ ప్రభావం ఉంటుంది. కానీ చాలా కాలం నిజాం ఏలుబడిలో ఉంది కాబట్టి ఉర్దూ అధికార భాషగా ఉండేది. మనకు 1884కు ముందు పర్షియన్ అధికార భాషగా ఉండేది. పర్షియన్కి వ్యతిరేకంగా కూడా తిరుగుబాటు చేసే నేపథ్యం ఇక్కడ ఈ ప్రాంతానికి ఉంది. ఉర్దూ అధికార భాషగా ఉంది. కానీ ఇప్పటికీ తెలంగాణలో మెజార్టీ ప్రజలు తెలుగే మాట్లాడతారు. ఇక్కడ విషయం ఏంటంటే రేపు ఇప్పుడు మీకు 2-3 విషయాలు చెప్తాను. ఉదాహరణకి నెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అంటే అది పాస్ అయితేనే మనం డిగ్రీ లెక్చర్ కానీ యూనివర్సిటీ లెక్చర్ కానీ అవుతాం. అది రాస్తే ఇంగ్లీష్ మీడియంలో రాయాలి, లేదా తెలుగు మీడియంలో రాయాలి. ఓకే. రాస్తే ఇంగ్లీష్ మీడియంలో రాయాలి, లేదా హిందీ మీడియంలో రాయాలి. కానీ ఇప్పుడు హిందీలో రాసేవాడు ఏమవుతాడు, వెంటనే పాస్ అయిపోతాడు. ఎందుకంటే హిందీ వాడికి మాతృభాష. ఇంగ్లీష్ మీడియంలో రాసేవాడు ఏమవుతాడు, వాడంత అడ్వాంటేజ్ వీడికి ఉండదు కదా, ఎందుకంటే వీడికి అది ఫారిన్ లాంగ్వేజ్. అట్లాగే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ తీసుకుంటే బీహార్ నుంచి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. మరి నువ్వు డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ ఏరియాలో చూసుకుంటే సదరన్ స్టేట్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకు బీహార్, యూపీ నుంచి ఎక్కువగా మనకి ఎక్కువ సివిల్ సర్వీస్ రిజల్ట్స్లో ఎక్కువ మంది ఎందుకు కనిపిస్తారు అంటే హిందీలో రాసుకునే అవకాశం వారికి ఉంది. సివిల్ సర్వీస్లో తెలుగు లాంటి లాంగ్వేజ్ ఉన్నా కూడా వీటిని పెద్దగా పట్టించుకుంటే ఉండదు, మెటీరియల్ అవైలబుల్ ఉండదు. ఓకే. అట్లాగే క్వశ్చనింగ్ కూడా దీనికి అనుకూలంగా ఉండదు. కాబట్టి సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఆర్ఆర్బీ కానీ, బ్యాంకింగ్ ఎగ్జామ్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, నెట్ కానీ, ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్ని ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అంటే హిందీ, ఇంగ్లీష్ రెండు ఉన్నప్పుడు ఎవరికి అనుకూలంగా ఉంటాయి చెప్పండి మీరే? ఎవరి మాతృభాష హిందీ అవుతుందో వాళ్ళకి సహజం కదా. కాబట్టి నీకు గవర్నమెంట్లో జైనింగ్లో ఎవరి పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది? వాళ్ళ పర్సెంటేజ్ ఆబ్వియస్. ఎవరికైనా జరుగుతుంది మాకు క్లియర్ చెప్పండి. ఇప్పుడు తెలుగు మీడియంలో తెలుగు మీడియం స్టూడెంట్ ఒకతను వచ్చి నేను సివిల్ సర్వీసెస్ రాస్తా అంటే పాసిబుల్ కాదు అసలు? తెలుగు రాసుకునే అవకాశం ఇచ్చారు కానీ పెద్దగా ఎవరు పట్టించుకోండి, నీకు మెటీరియల్ ఉండదు, అలాగే చెప్పేవాళ్ళు ఉండరు. రెండో విషయం ఏంటంటే నీకు ఇవాల్యుయేషన్లో కూడా నీకు కొంత బేసికల్గా స్కోప్ తక్కువ ఉంటుంది అన్నట్టు, సోర్స్ ఉంటాయి కదా. కాబట్టి హిందీ, ఇంగ్లీష్ రెండింటి మధ్య కంపారిజన్ ఉంటుంది.
ఉన్నప్పుడు సహజంగా మనకు అది మాతృభాష కాదు, అది బయట భాష. అట్లాగే ఇంగ్లీష్ మాతృభాషగా అది బయట భాష. మాతృభాషకు ఉండేవాడికి అడ్వాంటేజ్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ మేము అన్ని భాషల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ ఏ భాషలో జరుగుతుంది, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఏ భాషలో జరుగుతుంది, ఎస్ఎస్సీ ఏ భాషలో జరుగుతున్నది, నెట్ ఎగ్జామ్ ఏ భాషలో జరుగుతుంది. ఇంకో విషయం చెప్తాను నేను, కేంద్రీయ స్కూల్స్ ఉంటాయి, నవోదయ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్లో ఉద్యోగం చేయాలంటే హిందీ ఒకటి భాష ఉంటుంది. ఇది పాస్ అయితేనే వాడు మిగతా పేపర్లు తీస్తాడు. కరెక్ట్. ఓవరాల్గా ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను చెప్తే మీరు నవ్వుతారు. ఏంటంటే హానెస్ట్గా చెప్పాలంటే దక్షిణ భారతదేశ భాషల ముందు హిందీ బచ్చా భాష, చిన్న పిల్లాడి భాష. హిందీ ఎప్పుడు పుట్టిందంటే 11th సెంచరీలో అనేక భాషలు కలిపి కంఫర్టబుల్గా మొఘల్స్ వచ్చిన తర్వాత అనేక భాషలను కలిపి వాళ్ళు కంఫర్టబుల్గా మాట్లాడుకోవడం కోసం హిందీ క్రియేట్ అయింది. తర్వాత ఉర్దూ క్రియేట్ అయింది. అవి కొత్త భాషలకి 11th సెంచరీలో సూర్దాస్. అందుకోసం హిందీ చదువుతున్నప్పుడు మనము కబీర్ దాసు, సూల్దాస్, తులసీదాసు, సూర్దాస్ వీళ్ళ పోయమ్స్ మొదలవుతాం. వాళ్ళంతా మొన్నటి వాళ్ళు కదా 11th సెంచరీ 12th సెంచరీ స్టార్ట్ అయినప్పుడు. అదే తెలుగు భాష ఎప్పుడు పుట్టింది? క్రీస్తు పూర్వం పుట్టింది. తమిళం సంగం లిటరేచర్ ఎప్పటిది? ఎప్పుడో జమాన్లది, ఇంకా క్రీస్తు పూర్వానికి ఇంకా ముందుది. కన్నడ భాష, తెలుగు భాష, మలయాళం, తమిళము ఇవన్నీ చాలా ప్రాచీన భాషలు కదా. ఈరోజు నాణం మీద రూపం మొట్టమొదటిసారిగా ప్రింట్ అయింది తెలంగాణలో. నాణం మీద రూపం అంటే నాణాల మీద ముద్ర చేసినప్పుడు గోబద్ అనే రాజు కోట్లింగాలను పరిపాలిస్తూ ఉన్నప్పుడు తన రూపాన్ని వేసుకున్నాడు. దాని మీద నాణం మీద రూపాన్ని వేసుకున్నాడు కాబట్టి అది రూపాయి అయింది. ఈ రూపాయి అనే కాన్సెప్ట్ ప్రపంచానికి ఇచ్చింది తెలంగాణ. ప్రపంచంలో చాలా దేశాల్లో రూపాయి ఉంది, అంత ప్రాచీన చరిత్ర ఉంది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే తెలంగాణ, తెలుగు, తమిళము, కన్నడము ఇవన్నీ పోయినాయి. అంటే మాతృభాషకు సంబంధించిన చర్చే వస్తే, భాషకు చరిత్ర చర్చే వస్తే హిందీ సాధారణ భాష ముందు నిలబడలేదు. అట్లా నేను హిందీని అగౌరవపరచట్లేదు. హిందీ నేర్చుకునే అవకాశం ఇవ్వాలి, నేర్చుకునే వాళ్ళకు నేర్పాలి. కానీ కంపల్సరీగా క్రియేట్ చేసి అమిత్ షా చెప్పినట్టుగా హిందీని కంపల్సరీగా నేర్చుకోవాలనే కోరిక ఏదైతుందో అది సరికాదు. అది బలవంతంగా పెడతారు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏముంటుందంటే పట్టి భాషికం కడితే గోడసాటుకుపోయి ఉప్పేసుకున్నాడు. అంటే భాషికం అంటే పెళ్లి కుమారునికి కడతారు కదా ఐడెంటిఫికేషన్ కోసం. బలవంతంగా కడితే ఏం చేస్తారు? వాడు అటు చూస్తారు, వెళ్ళలేక ముందుకు గోడ దొరికిపోయి ఇప్పేసి పారిపోతాడు. అట్లా నేర్చుకునే ప్రయత్నం కాదు. హిందీని నేర్చుకునే వాళ్ళకే నేర్పాలి. అందరి మీద రుద్దడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇప్పుడు మీరు చెప్తూ తెలుగులో ఒకవేళ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాయాలి అంటే వాళ్ళకి బుక్స్ ఉండవు, చదువుకోవడానికి స్కోప్ ఉండదు అన్నారు. ఇప్పుడు వచ్చిన ఏ టెక్నాలజీతో వీ క్యాన్ కన్వర్ట్ బుక్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ నుంచైనా ఏ లాంగ్వేజ్ కన్నా మార్చొచ్చు. మీ పేరులోనే ఉంది కదా ఏఐ అన్నారు. ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేనే ఉంటాను సహజత్వం అంటున్నాను. అది ఆర్టిఫిషియలే, సహజత్వం కాదు. లేదా ట్రూ ట్రాన్స్లేషన్ చేయండి, కొడతారు బయటికి పోయిన మనల్ని. సాధ్యం కాని విషయం సార్. సహజంగా సహజత్వం వేరు, ఆర్టిఫిషియల్ వేరు. ఓకే. బేసికలీ ఈ దేశం యొక్క భాషల స్ట్రక్చర్ ఏమైందంటే హిందీకి అనుగుణంగా మార్చేయబడింది అంటున్నాను. రైట్, దట్ ఈస్ ద పాయింట్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకు బుక్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు యు ఆర్ ద చైర్మన్ ఆఫ్ ద లైబ్రరీస్. మీ దగ్గర ఆల్రెడీ మీరు డిజిటైజేషన్ స్టార్ట్ చేశారని విన్నాను. మెనీ బుక్స్ ఇన్ యువర్ లైబ్రరీస్ అండ్ అక్రాస్ తెలంగాణ. క్యాన్ వీ ఎక్స్పెక్ట్ ఈ బుక్స్ అన్నీ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో జనాలకు అర్థమయ్యేటట్టు, చేరువయ్యేటట్టు ఓపెన్ సోర్స్ అయ్యే అవకాశం ఉందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దానికోసం జీవితకాలాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు కదా. అవును, ఇబ్బంది ఆడుతున్నాను. ఈరోజు ప్రపంచంలో ఒక మనిషి కంఫర్టబుల్గా జీవించడానికి ఏ భాష నేర్చుకుంటే కంఫర్టబుల్గా జీవితం ఉండే అవకాశం ఉంటుంది? మీరే చెప్పండి. మాతృభాష, వాళ్ళ మాతృభాష, వాళ్ళ మాతృభాష అంతర్జాతీయ సమాజం గుర్తించిన భాష ఇంగ్లీష్. అందుకోసం ఎప్పుడు భాష అనేది చిన్నప్పటి నుంచి మాతృభాష నేర్చుకుంటామా, కానీ దాని తర్వాత అవసరం ఉన్న భాష నేర్చుకోవడం కూడా అవసరమే. అవును. నీకు ఏ భాష నేర్చుకోవడం వల్ల నీ అవకాశాలు విస్తరిస్తాయో నేర్చుకునే ప్రయత్నం చేయాలి కదా. మీరే చెప్పండి. హిందీ నేర్చుకోవడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి, తెలుగు నేర్చుకోవడం ఎక్కువ అవకాశం. మీరే చెప్పండి. అఫ్కోర్స్ ఇంగ్లీష్. ఆ దిశగా సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? అదే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. బికాస్ ఐఎమ్ స్పీకింగ్ యాజ్ అ ప్రాగ్మటిస్ట్. కరెక్ట్. అదే రకంగా ఈరోజు ఎవరైతే మాతృభాష అని మాట్లాడుతున్నారో వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారండి. 100%. ఎందుకు చదువుతారు? తప్పు పట్టట్లే కదా నేను. అవకాశాలు అందులో ఎక్కువనే చదువుతారు, అది అవసరం కూడా అంటున్నాను నేను. కరెక్ట్ సార్. చాలా ఇప్పుడు ఇదే బీజేపీ ఎంపీలు, నేను ఛాలెంజ్ చెప్తాను, ఇదే బీజేపీ ఎంపీలు, ఇదే బీజేపీ మినిస్టర్స్ యొక్క పిల్లలు ఏ భాష చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు ఒక లిస్ట్ బయటకు తీద్దాం మనం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మొత్తం మంత్రుల పేరుతో సహా చెప్తాను నేను అన్నట్టు. బయట చదువుతున్నాను మొత్తం. ఇక్కడ సామాన్యులో జయ అని కూడా పోవాలి. ఇక్కడ వాళ్ళ పిల్లలు మాత్రం బయట స్వేచ్ఛ చదువుకోవాలి. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీద చదువుకోవాలి,
మా పిల్లలు మాత్రం గల్లీలలో హిందీ చదువుకోవాలి, ఇక్కడే ఆగిపోవాలి. అట్లాంటి వివక్షతని మనం వ్యతిరేకించాలి. సార్ మనకి ఆల్మోస్ట్ 70 years ప్లస్ అయిపోయింది స్వతంత్రం వచ్చి 5 minutes. ఇప్పుడు ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ టాపిక్ దట్ వీ హ్యావ్ టు స్టిల్ ఫీల్ సారీ అబౌట్. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా మన నేషన్ గ్రో అవ్వలేదు, అందుకే ఇంకా రిజర్వేషన్స్ పెట్టాల్సి వస్తుంది అని. బట్ ఈ రోజున కూడా ఇంకా ఫైనాన్షియల్ కెపాసిటీస్ కాకుండా స్టిల్ క్యాస్ట్ సిస్టమ్ బేస్డ్ రిజర్వేషన్స్ అండ్ ఉన్న రిజర్వేషన్స్ని కాకుండా ఇంకా పెంచే పద్ధతి నడుస్తుంది, నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, అక్రాస్ ద కంట్రీ. హౌ క్యాన్ వీ యాజ్ యూత్ ఆఫ్ దిస్ నేషన్ ఎక్స్పెక్ట్ ఒక ఓసీలో పుట్టిన అబ్బాయికో లేకపోతే ఒక నార్మల్ చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఈ రిజర్వేషన్స్ ఉంటే, లేకపోతే ఈ రిజర్వేషన్స్లో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో సీట్ తెచ్చుకుందాం అనుకుంటే ఇది పాసిబులా? చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు. నేను ఒక హోటల్ పెడతానండి, ముస్లిం బిర్యానీ పాయింట్, అందరికీ భోజనం చేస్తారు. రెడ్డి భోజన హోటల్ని పెడతాను, అందరూ చేస్తారు. బ్రాహ్మణ భోజన హోటల్ని పెడతాను, అందరూ చేస్తారు. చౌదరి భోజన హోటల్ని పెడతాను, అందరూ భోజనం చేస్తారు. కరెక్ట్. మాదిగ భోజన హోటల్ని పెడతాను నేను, మాల భోజన హోటల్ని పెడతాను నేను, రజక భోజన హోటల్ని పెడతాను, దూదేకుల భోజన హోటల్ని పెడతాను. ఎంతమంది వచ్చి భోజనం చేస్తారో మీరు చెప్పండి, నేను వెళ్తాను. డెఫినెట్గా. ఏ రోజైతే నేను ఏ కులం పేరు మీద నేను భోజన హోటల్ని పెట్టినప్పుడు అందరూ వచ్చి తిన్నప్పుడు ఈ దేశంలో కులం అంతరించిపోయిందని నేను అనుకుంటాను. 100%. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వాట్ ఐ హ్యావ్ గివెన్. ఈ దేశంలో ఇంకా కులం అస్తిత్వంలో ఉంది. అగ్రి, నేను అగ్రి, టెక్నాలజీ వచ్చింది, అట్లాగే ఒకప్పటిలాగా వ్యవసాయంలో కొన్ని మార్పులు రావచ్చు, కానీ కులం నిజంగా ఉనికిలో ఉంది. ఈరోజు నువ్వు భారతదేశంలో పార్లమెంట్ సీట్లను తీసుకున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు తీసుకున్నా, అధికారం ఏ వర్గాల చేతుల్లో ఉందో మనం చెప్తున్నాం. నేనేమంటున్నానంటే అవకాశాలు అందరికీ ఇవ్వాలి కదా, కరెక్ట్, ఆ ఇచ్చే దిశగా పోవాలి కదా. ఏ అగ్రి, రేపు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ పెరిగినా కొద్దీ, అలాగే టెక్నాలజీ పెరిగినా కొద్దీ కొంత వివక్షత రూపంలో మార్పు రావచ్చు, కానీ క్యాస్ట్ ఈస్ బేసికలీ గ్రౌండ్ రియాలిటీ, స్టిల్ ఇట్ ఈస్ అండర్ ఎగ్జిస్టెన్స్, అది ఇంకా ఉనికిలో ఉంది. ఆ ఉనికిని తీసేసేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి, లేదా అసమానతల సమాజాన్ని సృష్టించాలి, లేదా ఒకరికొకరు గౌరవించుకునే సంస్కృతిని సృష్టించాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వాల ప్రయత్నాలు పెద్దగా జరుగుతున్నాయని నేను అనుకోవట్లేదు. అప్పుడు ఈ సమాజానికి ఎక్కడో ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ కులం గ్రౌండ్ రియాలిటీ, మతం గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడున్న దశలో కనీసం ఆ వివక్ష లేని సమాజం కోసం మనం ప్రయత్నం చేద్దాం. దానికి రిజర్వేషన్స్ పెంచడం ఒక్కటే దారా సార్? మాకెంతో మేమెంతో మాకంత ఇవ్వాలి కదా సార్. ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 93 కులాలు అసలు అసెంబ్లీ గేటు తాకలేదు సార్. 93 కులాలు. ఓకే. ఒకటే కులం ఈరోజు తెలంగాణలో దాదాపుగా 40% పైగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది కదా. కరెక్ట్. మరి అసెంబ్లీ గేట్ తాకని వాడికి తాకే అవకాశం ఇవ్వాలా వద్దా, మీరే చెప్పండి. అదే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, ఆచరణలో చెప్తున్నాడు కదా. నేను ఇప్పుడు ఈరోజు మేము 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం మేము గ్రామ పంచాయతీల్లో? సరే, ఎమ్మెల్యే ఎంపీ సీట్లను గెలవడం అంత ఈజీగా లేదు, ఇప్పుడు డబ్బుల వ్యవహారం అయిపోయింది. స్థానిక సంస్థల్లో కూడా వీళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వకుంటే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంటుంది సార్. రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్గా ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆయన మాటలను మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, మనం ఏ వర్గం నుంచి వచ్చినామో ఇంపార్టెంట్ కాదు సార్, ఏ వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నామో ఇంపార్టెంట్. అందుకోసం గాంధీజీ ఏ కులం నుంచి వచ్చాడు, ఏ సమాజం కోసం పనిచేశాడు, నెహ్రూజీ ఏ కులం నుంచి వచ్చాడు, ఏ సమాజం కోసం పనిచేశాడు, వీపీ సింగ్ గారు ఏ కులం నుంచి వచ్చాడు, ఏ సమాజం కోసం పనిచేశాడు, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సమాజం కోసం పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు భారతదేశానికి ఆదర్శం అని చెప్తున్నాం. ఆ గవర్నమెంట్లో భాగంగా మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఐ కెన్ సీ దట్ యు ఆర్ బిజీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇన్ జనరల్. మీరు if you have to define a leader, any leader, let it be political leader, let it be a student leader, what do you think are the qualities that a leader has to have? ఈ క్వశ్చన్ నేను బేసిక్గా మన అప్కమింగ్ జనరేషన్స్ కోసం యాజ్ అన్ ఎడ్యుకేటర్ అండ్ స్కాలర్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట ఆన్సర్. సార్, మంచి ప్రశ్న అడిగాను సార్. ఇప్పుడు కానీ నాయకుడు అనేవాడు ప్రజలకు ఒకే అడుగు ముందు ఉండాలి. నువ్వు చాలా తెలివితేటలు లేని 100 అడుగులు ముందుంటే ప్రజలు నీ దగ్గరికి రారు.
ప్రజలకు వెనక కూడా ఉండద్దు, ప్రజలు వెనకపోరు, ముందుకే పోతుంటారు, ఒక అడుగు ముందు ఉండాలి సార్. ఇప్పుడున్న నేపథ్యంలో లీడర్ అంటే ప్రజలను ప్రేమించే మనస్తత్వం ఉండాలి. ప్రజలను ప్రేమించే మనస్తత్వం అంటే ఏంటి? మొబైల్లో నీకు కాల్ వస్తే లేట్ మాట్లాడగలగాలి, వాడు సమస్య అంతా వినగలగాలి కదా. నేను దాదాపుగా నాకు ఏ కాల్ వచ్చినా లేట్ మాట్లాడతాను. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అనుకోండి, మా వాళ్ళతో మాట్లాడిపిస్తాను సార్. అర్జెంట్ ఉంటే మళ్ళీ మాట్లాడతాను నేను. అలాగే నేను ఛాయ్ తాగుతున్నప్పుడు ఒక మిత్రుడు ఆగకపోతే ఆయనతో నాతో పాటు ఛాయ్ తాగించే ప్రయత్నం చేయాలి. నేను అన్నం తిన్నప్పుడు మిత్రులు అయితే ఆయనకు అన్నం పెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ళు మమేకం కావాలి. ప్రజలను ప్రేమించకుండా మనం నాయకులను కాలేము సార్. అలాగే నాయకుడు ప్రజల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినగలిగి ఓపిక ఉండాలి, పరిష్కారాన్ని సూచించగలగాలి, ప్రజల మధ్య జీవించాలి, ప్రజలను గౌరవించాలి, ప్రజలను ప్రేమించాలి. ఆ ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో రాణిస్తాం. ఇప్పుడు నేను విద్యార్థి రాజకీయాల నుంచి బయటకు వచ్చాను సార్. నేను ఎప్పటికీ నాతో నా విద్యార్థులు ఉంటారు, నా క్లాస్మేట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. నేనేం తింటే నాతో వాళ్ళతో తింటాను, లేదా వాళ్ళ ఇంట్లో పోయి తింటాను నేను. అట్లాగే నా దగ్గరికి వస్తే నేను ఛాయ్ తాగుతుంటే మజ్జిగ తాగిపిస్తాను, నేను ఫ్రెండ్లీగా ఉంటాను. కాబట్టి నాయకుడు నేను చాలా గొప్పవాడిని నేను అని అనుకున్నప్పుడు పతనం అయిపోతాడు. మనకి వెనకడ ఒక చరిత్రలో కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే, రాజు అనేవాడు దైవాంశ సంబుద్ధుడిగా ఉండకూడదు. దైవం పంపింది కాబట్టి నేను మీకోసం వచ్చిన లెవెల్లో ఉంటే పతనం అయిపోతాను. మా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అట్లే పతనం అయిపోయినాడు కదా. పక్క రాష్ట్రం కూడా అట్లే అనుకున్నట్టుంది చివరిలో. పాప ఆయన బిగినంలో బాగుండేది, పక్క లాస్ట్లో ప్రజలు దూరం అయిపోయినారు. చుట్టూ ఒక చిన్న లాబీ ఉంటుంది, వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటారు, అట్లా పోయినారు సార్. అట్లా ప్రపంచంలో ఏ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రజలకు దూరమైన వాళ్ళు పతనం అయిపోయినారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు వాస్తవం ఉంటుంది. వాస్తవంలో జీవించిన వాడే నిజమైన నాయకుడు. ప్రజలను ప్రేమించకుండా ప్రజా జీవితంలోకి నాయకుడిగా మనం పనికిరాం. మాకు ఇంత టైం ఇచ్చి చాలా విషయాలు చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. ధన్యవాదాలు సార్. మళ్ళీ కలుద్దాం.